నా హృదయపూర్వక నిండి వందనములు తెలియజేస్తున్నాను. సర్వోన్నతుడైన దేవుని మహాకృప నిత్యము మనందరి ఆత్మీయ జీవితాలకు తోడుగా ఉండి ఈ సమృద్ధికరమైన వాతావరణంలో మనల్ని నిలబెట్టి నిత్య జీవ ప్రయాణంలో మనల్ని నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని వాక్యానుసారమైన వాక్య ధ్యానంలో అడుగుపెట్టి వాక్యానుసారమైన జీవితం కొరకు ప్రయాసపడదాం. అందరూ కూడా తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించండి, ప్రార్థిద్దాం. మహాపరిశుద్ధుడా, మా కన్న తండ్రి, దయగల దేవ, కృపగల ప్రభా, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా, ఈ రెండవ దినమున మీ పిల్లలుగా మమ్మల్ని అందరినీ సమకూర్చి ఈ మా సభ ద్వారా విలువైన జ్ఞాన సంగతులు వినడానికి మీరు మాకు ఇచ్చిన ఈ ఘనమైన గొప్పదైన అవకాశాన్ని బట్టి ఏమి ఇచ్చి మీరు రుణం తీర్చుకోగలం తండ్రి. ప్రభా, మీ పిల్లలు మీ సన్నిధి కాంతిలో వర్ధిల్లుతూ అనేక మందికి దీవెనకరంగా మీ నామానికి మహిమకరంగా మీ పిల్లలు జీవించడానికి, ఇదిగో ప్రభా, ఈ రాత్రి వేళ మీ దాసుడిగా నేను నిలువబడి మీ సత్యవాక్యమును ప్రకటించడానికి సిద్ధపడి ఉండగా తగిన ఆలోచన చేత నడిపించి సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదించి మీ పిల్లలతో సూటిగా మాట్లాడండి. వారు విని విడిచిపెట్టేవారుగా గాక విన్న మాటలను అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి దివ్యనామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. ప్రియులారా, రాత్రి వేళ తీర్పును గూర్చినటువంటి కొన్ని సందర్భాలు మనం ధ్యానం చేశాం. వాక్యం వినుట తోడనే మనకేం జరిగిపోతుంది? తీర్పు జరిగిపోతుంది. అది తీర్పు అంతే, ఫిక్స్. ఎప్పుడైతే మనం వాక్యం వింటున్నామో వాక్యమే మనకి తీర్పు తీరుస్తుంది. వాక్యమే మనకి ఏం తీరుస్తుంది? తీర్పు తీరుస్తుంది. ఈ వాక్యం ద్వారా తీర్పు తీర్చబడుతున్నటువంటి మనం ఆ తీర్పులోనికి వెళ్లకుండా తప్పించబడాలి అంటే మారు మనసు పొందాలి, అంతే. దట్స్ ఆల్. అదే చెప్పాడు దేవుడు. ఆల్రెడీ తీర్పు శాసనంగా వచ్చేసింది బయటికి. రాత్రి మీకు అదే చూపించాను. నినివే పట్టణానికి వెళ్ళడం, 40 దినాలలోగా ఈ నినివే మహాపురం ఏమైపోద్ది? నాశనం అయిపోతుందని చెప్పేమనడం, అంత అయిపోయింది. అంటే తీర్పు అయిపోయింది. దేవుని వాక్యం వెల్లడైంది, తీర్పు అయిపోయింది. అప్పుడు వాళ్ళలో మారు మనసు వచ్చింది. మారు మనసు వచ్చి, అరే మేము చచ్చిపోతాం కదా, జాగ్రత్తగా ఉంటే మంచిది కదా అని వాళ్ళు ఏం చేశారంటే గోనె పట్ట కట్టుకొని ఏడుస్తూ కన్నీరు గారుస్తూ ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేశారో ఆటోమేటిక్గా దేవుడు తన మనస్సు తిప్పుకొని వారిని కనికరించి క్షమించి విడిచిపెట్టడం జరిగింది. ఒకవేళ వాళ్ళు మారు మనస్సు పొందకుండా అదే రోత జీవితంలో, అదే భయంకరమైన జీవితంలో, అదే చెత్త జీవితంలో వాళ్ళు ఉంటే గనుక వాళ్ళకి శిక్ష తప్పదు. శిక్ష ఏమవదు? తప్పదు. ఆ శిక్షలోకి వాళ్ళు వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇది ఏం డిస్టర్బెన్స్గా ఉంది? ఆ శిక్షలోనికి వాళ్ళు వెళ్ళిపోవాల్సి వస్తుంది. కాబట్టి శిక్ష నుండి విడుదల పొందాలి అంటే ప్రతి ఒక్కరూ వాక్యము ద్వారా తీర్పు తీర్చబడాలి. వాక్యం ద్వారా ఎందుకు తీర్పు తీర్చబడాలి అంటే, మనిషికి భూమి మీదకి వచ్చాడు, జీవిస్తున్నాడు, చీకటి వెలుగు రెండింటి మధ్యలో ఒక్కోసారి చీకటికి అట్రాక్ట్ అయిపోతున్నాడు, చెడు విషయంలో తొందరపడుతున్నాడు. అలా చెడుకు అట్రాక్ట్ అయిపోయి మంచిని విడిచిపెట్టి చెడును స్వీకరించి చెడు మార్గాలలో వెళ్ళి దేవుని ఉద్దేశాలకు వ్యతిరేకంగా బ్రతుకుతుంటాడు గనుక దేవుని మాట భూమి మీదకి వచ్చి మనిషిని క్రమమైన పద్ధతిలో నడిపిస్తుంది. అందుకే అన్నాడు, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు అన్నాడు. దేవోక్తి ఉంటేనట జనులు ఎలా ఉంటారట? కరెక్ట్గా ఉంటారట. లేకపోతే ఏమైపోతారట? కట్టు లేక తిరుగుదురు అన్నాడు. కాబట్టి దేవుడు మనకి ఒక కాపరిగా ఉన్నాడు. కాపరి. దేని ద్వారా దేవుడు మనల్ని కాపు కాస్తున్నాడు? కాపరి అనే పదం మనకు తెలుసు, బైబిల్ గ్రంథంలో ఉంది. కాపరి అనే పదం మనకు తెలుసు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. ఇక్కడ కాపరి అన్న పదాన్ని మనకి ఎలా పరిచయం చేశాడంటే, భౌతికంగా ఉన్నటువంటి గొర్రెల కాపరులు కానివ్వండి, పశువుల కాపరులు కానివ్వండి, వాళ్ళ మందల్ని మేపుతూ చక్కగా నడిపిస్తూ ఉంటారు ఒక మంచి మార్గంలో. లోయల్లో పడిపోకుండా, కొండల మీద నుండి పడిపోకుండా, నదుల్లో పడిపోకుండా, ఊబిలో చిక్కుకుపోకుండా, విషపురుగుల బారిన పడకుండా భౌతికంగా ఒక కాపరి తన దండము చేతబట్టి చక్కగా మందను నడుపుతూ ఉంటాడు. భౌతికంగా మనం చూసేటువంటి విషయం అది. మరి యెహోవా నా కాపరి అన్నప్పుడు
ఏ దండము చేత మనల్ని ఆయన ఆదరిస్తాడు, ఏ దండము చేత మనల్ని కాపుగాస్తాడు, ఏ దండము చేత మనల్ని శిక్షిస్తాడు, ఏ దండము చేత మనల్ని బలపరుస్తాడు అని మీరు ఆలోచిస్తే, అవును యెహోవా మన కాపరి, ప్రత్యక్షంగా వచ్చి కళ్ళ ముందు కదులుతున్నాడు ఆయన, ప్రత్యక్షంగా కర్ర తీసుకుని వచ్చి మన కళ్ళ ముందు తిరుగుతున్నాడు ఆయన, ఉందా? మరి ఎలా ఆయన మనల్ని కాపుగాసే విధానం ఎలా? ఏ విధానంలో కాపుగాస్తాడంటే ఇందాక మనం చదువుకున్నాం అదే, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. అంటే దేనితో దేవుడు మనల్ని కాపుగాస్తాడు అని అంటే వాక్యమనే దుడ్డు కర్రతో. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును అన్నాడు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును అంటే అక్కడ మనం ఆత్మీయ భాషలో తీసుకుంటే దేవుని వాక్యం అనే దుడ్డు కర్రతో మనల్ని ఆదరిస్తాడు ఆయన. దేవుని వాక్యం అనే దండము చేత మనల్ని శిక్షిస్తాడు ఆయన. ఈ రెండు మీరు జాగ్రత్త. ఆదరించేది వాక్యమే, శిక్షించేది వాక్యమే, తీర్పు తీర్చేది వాక్యమే. అందుకే వాక్యము దేవుడై ఉండేననే మాట గ్రంథం చెబుతోంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చాలాసార్లు చదువుకున్నారు మీరు. ఆది అందే వాక్యం ఉంది, ఆది అందే వాక్యం ఉంది. ఆ వాక్యం ఏం చేసిందంటే సమస్తాన్ని సృష్టించింది. వాక్యం అంటే చిన్నదనుకోకండి. వాక్యం సమస్తాన్ని ఏం చేసింది? సృష్టించింది. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యము ఏమై ఉండెను? దేవుడై ఉండెను. దేవుడై ఉన్న వాక్యం సమస్తాన్ని సృష్టించగలిగే సామర్థ్యం కలిగి ఉందట. సమస్తాన్ని ఏం చేసింది? సృష్టించింది. అంటే కలిగి ఉన్నది ఏది ఆ వాక్యం లేకుండా కలగలేదు. అది వాక్యానికి ఉన్నటువంటి శక్తి, శబ్దానికి ఉన్నటువంటి శక్తి, దేవుని మాటకున్నటువంటి శక్తి. ఆయన మాట చేత సమస్తమును జరిగించగలవాడు. నీవు మాట సెలవిచ్చిన చాలు, నా దాసుడు ఏమవుతాడు? స్వస్థపరచబడతాడు. నువ్వు అక్కడికి వచ్చి మాట్లాడాలా? ఇక్కడ ఉండి సెలవిస్తే చాలా? అక్కడ రావాలా? ఇక్కడ ఉంటే చాలా? ఏం చేయాలి? నువ్వు ఇక్కడ ఉంటే చాలు, ఇక్కడ ఉండి నువ్వు మాట సెలవిస్తే చాలు. అక్కడున్న నా దాసుడు ఏమవుతాడు? స్వస్థపరచబడతాడు. దేవుని మాటకున్న శక్తి అలాంటిది, ఆ మాటకున్న పవర్ అలాంటిది. అంత మాత్రమే కాదుట, ఆ మాట హెబ్రీ పత్రికలో చెప్తున్నాడు చూడండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము, హెబ్రీ పత్రికలో చాలా స్పష్టంగా ఆ మాటకున్న పవర్ చెబుతున్నాడు చూడండి. ఆ మాట ఎంత గొప్పదో, ఆ మాట ఎంత శక్తివంతమైనదో, ఆ మాట ఎంత ఉన్నతమైనదో మాట్లాడుతున్నాడు. చూద్దాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. సహోదరులారా జీవమగల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి అని అంటాడు. నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల అన్నాడు. ఏంటది? శబ్దము. నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల అన్నాడు. శబ్దము అని ఎందుకన్నాడంటే 8వ వచనం చూడండి. నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనకుడి. దేవుని మాట సమస్తమును చలింపజేయగలదు, సమస్తమును కలిగించగలదు, సృష్టించగలదు. అట్ ద సేమ్ టైం దేవుని మాట మనిషి తప్పు చేస్తే శిక్షించగలదు. ఏం చేయగలదు? శిక్షించగలదు. శిక్షిస్తుందట దేవుని మాట. అందుకే ఏమన్నాడు? నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల. ఇప్పుడు మీరు అందరూ ఆయన శబ్దం వింటున్నారు. దేవుని వాక్య శబ్దం ఎక్కడికి వెళ్తోంది? మీ హృదయాంతరంగాలలోనికి వెళుతోంది. ఒక్కోసారి చూడండి, వాక్యం విన్నప్పుడు ఈరోజు నా గురించే చెప్పినట్టుందండి అనిపిస్తుందా? ఎప్పుడైనా అనిపించిందా మీకు అలాగా? ఎంతమందికి అనిపించింది? చేయి చూపించండి. ఆ అనుభవం నేను చాలాసార్లు పొందాను అన్నవాళ్ళు, ఆ అనుభవం నా ఆత్మీయ జీవితంలో చాలాసార్లు రుచి చూశానన్న వాళ్ళు చేయి చూపించాలి. ఎంతమంది ఉన్నారు ఇక్కడ విశ్వాసులైన దేవుని పిల్లలందరూ? రైట్. అంటే
చాలా సందర్భాలలో దేవుని మాట వింటున్నప్పుడు మీ మనసుకి ఏమనిపించింది? ఈరోజు నాతోనే దేవుడు మాట్లాడాడు, ఈరోజు నన్నే దేవుడు ప్రశ్నించాడు, ఈరోజు నన్నే దేవుడు అడుగుతున్నట్టుగా ఉంది. ఆయన సేవకుడి ద్వారా ఆయన స్వరం నాకు వినిపింపబడుతున్నప్పుడు నా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నా దేవుడు నన్ను హెచ్చరిస్తున్నాడు, నా దేవుడు నన్ను గద్దిస్తున్నాడు, నా దేవుడు నన్ను బలపరుస్తున్నాడు. ఇందాక నేను చెప్పాను మీకు, వాక్యం ఆదరించగలిగే శక్తి కలిగి ఉంది, వాక్యం హెచ్చరించగలిగే శక్తి కలిగి ఉంది, అలాగే వాక్యం శిక్షించగలిగే శక్తి కలిగి ఉంది, వాక్యం తీర్పు తీరుస్తుంది. అంత గొప్పది వాక్యం అంటే. కాబట్టి వాక్యం ముందుకొచ్చి కూర్చున్నప్పుడు దేవుని మెల్లనైన స్వరము శబ్దము మనకు వినబడుతున్నాయి. అందుకన్నాడు, నేడు మీరు ఆయన శబ్దమును విని ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. ఏం చేయొద్దు? మీ హృదయములను కఠినపరచుకొనకుడి. అసలు మీ 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 మైండ్ ఏమవ్వకూడదంటే కఠినం కాకూడదు, మీ మనస్సు కఠినం కాకూడదు. ఒకసారి గుర్తుపెట్టుకోండి, చాలామంది జీవితాల్లో దేవుని వాక్యం వింటూ ఉంటారు, కానీ మళ్ళీ ఆ వాక్యానికి వ్యతిరేకంగా పనులు చేస్తూ ఉంటారు. వాక్యం వింటూనే ఉంటారు, ఆ వాక్యానికి వ్యతిరేకంగానే వెళుతూ ఉంటారు, ఆ వాక్యానికి వ్యతిరేకంగానే పనులు చేస్తూ ఉంటారు, ఆ వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటారు. ఎందుకు ఇలాంటి పరిస్థితి దాపురిస్తుంది? వాక్యం విన్నప్పుడు వాక్యానికి వ్యతిరేకంగా ఎందుకు వెళ్తున్నారంటే మనసును ఏం చేసుకున్నారన్నమాట. చెప్పండి, ఏం చేసుకున్నారు? కఠినపరుచుకున్నారు. అర్థమైందా? మనసును కఠినం చేసుకుంటున్నావు. ఇప్పుడు మనసును ఎందుకు కఠినం చేసుకుంటున్నావు అంటే అదొక రకమైన వ్యాధి. ఏ వ్యాధి? దుష్టుడు మనిషికి కలిగించేటువంటి వ్యాధి. నిజమే కదా? ఈ కఠినత్వం ఎందుకు వస్తుంది? తెలిసి కూడా, నష్టపోతానని తెలిసి కూడా, మంచిది కాదని తెలిసి కూడా, ఈ రూట్లో వెళ్ళడం కరెక్ట్ కాదని తెలిసి కూడా అదే వేలో ప్రయాణం చేస్తూ ఉంటే తద్వారా మనిషి చాలా నష్టపోతాడు. ఈరోజు అలా నష్టపోతున్న వాళ్ళ సంఖ్య దినదినం పెరుగుతుంది ప్రియులారా. దినదినం ఏమవుతుంది? పెరుగుతుంది. ఇది పచ్చి నిజం. ఇది విశ్వాసులై చనిపోతున్న వాళ్ళందరూ పరలోకం పోతున్నారని గ్యారంటీ ఇవ్వగలమా? విశ్వాసులుగా ఉండి చచ్చిపోతున్న వాళ్ళందరూ పరదేశంలో ఉన్నారు, దేవదూతలు వచ్చి వాళ్ళని తీసుకెళ్లారని గ్యారంటీ ఇవ్వగలమా? ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? భక్తి జీవితంలో ముందుకెళ్లాల్సింది పోయి భక్తి జీవితంలో వెనక్కి వెళ్ళిపోతున్నారు. ప్రభు మనల్ని ప్రేమించి సంరక్షించి కొని, ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని కొని ఈ పాపలోకంలో నుండి విడిపించి సంఘంలోనికి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. సంఘంలోనికి తీసుకొచ్చి కూర్చోబెట్టి వాక్యాన్ని మనకిచ్చారు. ఇప్పుడు ఈ శబ్దం విన్నప్పుడు మన జీవితాలు ఎలా ఉండాలి? కఠినపరచబడాలా? కరగాలంటే కరగాలి తప్ప కఠినపరచబడకూడదు. ఇది తప్పు అని మనకు తెలిసినప్పుడు దాన్ని మార్చుకోవాలి. ఈ రూట్లో వెళ్ళడం కరెక్ట్ కాదు అని మనకు తెలిసినప్పుడు ఆ రూట్లో వెళ్ళడం మానేయాలి. ఈ జీవితం కరెక్ట్ కాదు అనుకున్నప్పుడు ఆ జీవితాన్ని సరిదిద్దుకోవాలి, చక్కపరుచుకోవాలి, కరెక్ట్ వేలోకి వెళ్ళటానికి ప్రయత్నం చేయాలి. కానీ అది ఏమీ లేకుండా మనకు నచ్చినట్టుగా మూఢత్వంతో, అహంకారంతో ముందుకెళ్ళిపోతే ఖచ్చితంగా ఒకానొక దినాన మనం ఏడుస్తూ పండ్లు కొరుకుతూ ఉండాల్సి వస్తుంది. కన్నీటి పర్యంతమైపోయే జీవితాలు వస్తాయి, దుఃఖభరితమైన జీవితాలు వస్తాయి, బాధాకరమైన పరిస్థితి గుండా కుటుంబం ప్రయాణం చేయాల్సి వస్తుంది. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, ప్రతి మనిషి దేవుని వలన జన్మించిన వాడే. ప్రతి మనిషి పుట్టుక వెనక దేవుని సంకల్పం ఉంది, దేవుని ప్రణాళిక ఉంది. ఆయన తన సంకల్పాన్ని, తన ప్రణాళికను మనకి బయలుపరిచిన తర్వాత కూడా మనం అహంకారము పూని అజ్ఞానపు ప్రవర్తన కనపరిచి ఆ శబ్దమును విని కూడా తృణీకరిస్తే అప్పుడు ఏమవుద్దట? మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి, కావున నేను ఆ తరము వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలలో తప్పిపోవుచున్నారు. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ తప్పిపోతున్నారట? హృదయాలోచనలలో ఏమవుతున్నారట? తప్పిపోవుచున్నారు. వీరు ఎల్లప్పుడూ తమ హృదయాలోచనలలో తప్పిపోవుచున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు. దట్ ఈస్ ద బిగ్ ప్రాబ్లం. వాళ్ళ హృదయాలోచనలో తప్పిపోతున్నారు. అంటే ఇది వద్దు అంటే అదే చేయడానికి ముందుకెళ్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అంటే అదే చేయడానికి ముందుకెళ్తున్నారు, ఇలా ఉండొద్దు అంటే అలా ఉండడానికే సిద్ధపడుతున్నారు. అర్థమైందా? అప్పుడు అంటున్నాడు ఆయన,
వీరు ఎల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోతున్నారు. నిజంగా దేనికైనా మెయిన్ ఏంటి చెప్పండి? ఆలోచనే కదండి. దేనికైనా ఏంటి? ఆలోచన. అయితే ఇందులో బలమైన ఆలోచన ఉంటుంది, బలహీనమైన ఆలోచన ఉంటుంది. బలహీనమైన ఆలోచన ఉన్నవాడు తప్పిపోతాడు, బలమైన ఆలోచన ఉన్నవాడు గట్టిగా నిలబడిపోతాడు. బలమైన ఆలోచన ఉన్నవాడు ఏం చేస్తాడు? గట్టిగా నిలబడిపోతాడు. బలహీనమైన ఆలోచన ఉన్నవాడు ఏం చేస్తాడు? తప్పిపోతాడు. అర్థమైందా? వారు తమ హృదయాలోచనలో తప్పిపోతున్నారు, నా మార్గాన్ని తెలుసుకోలేదు అని అంటాడు. నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. చూడండి, మీరు అనుకోవచ్చు, చాలామంది చూడండి చచ్చిపోగానే RIP అని పెడతారు. అంటే అర్థం ఏంటి? రెస్ట్ ఇన్ పీస్ అంటే శాంతిని అనుభవించు, విశ్రాంతిని అనుభవించు, నెమ్మది పొందు నా సోదరి, నెమ్మది పొందు నా సోదరుడా అన్నట్టుగా రెస్ట్ ఇన్ పీస్. ఇప్పుడు వాళ్ళు రెస్ట్లో ఉన్నారని మీరు ఎలా డిక్లేర్ చేశారు? మనకు తెలీదు, ఆశిస్తున్నాం అంతే. ఏం చేస్తున్నాం? ఆశిస్తున్నాం. అది ఎవరైనా సరే రెస్ట్ ఇన్ పీస్ అన్నామంటే దాని అర్థం ఏంటి? మన ఆశ అది, లేదా మన కోరిక, మన వాంఛ ఏంటట? చనిపోయిన వారు విశ్రాంతి పొందుతున్నారు లేదా విశ్రాంతి పొందాలి అనేది మన హోప్, మన ఆశ. కానీ వాస్తవానికి అక్కడ ఏం జరుగుతుందో మనకి తెలీదు. వారు రెస్ట్లో ఉన్నారా లేదా, రెస్ట్లో కంటే విశ్రాంతిలోనికి వెళ్ళారా లేదా మనకైతే తెలీదు. కానీ వన్ ఫైన్ డే మనందరికీ ఆ విశ్రాంతి కావాలి. అర్థమైందా మీకు? మీకు విశ్రాంతి కావాలొద్దా? ఎంతమందికి విశ్రాంతి కావాలి? అరే ఆలోచిస్తున్నారంటే మీకు వద్దని అర్థం. అవునా? విశ్రాంతి అంటే అర్థం ఏంటి? సినిమా మధ్యలో వచ్చేదేనా? మరేంటి విశ్రాంతి అంటే అర్థం ఏంటి? దేవుడు అనుగ్రహించేటువంటి శాంతి, దేవుడు అనుగ్రహించేటువంటి నెమ్మది, దేవుడు అనుగ్రహించేటువంటి ప్రశాంతత, దేవుడు అనుగ్రహించేటువంటి ఆత్మీయ ఆనందం, నిత్యజీవ సంతోషం, నిత్యానందం, ఆయన సన్నిధి కాంతి, ఆయన సన్నిధి ప్రభావము, ఆయనతో కూడా ఉండే భాగ్యం, అది దేవుడు అనుగ్రహించేది. అలాంటి దేవుడు అనుగ్రహించే ఆ అరుదైన గొప్పదైన నిత్య సంతోషాన్ని, నిత్యానందాన్ని అనుభవించాలన్నదే ప్రతి క్రైస్తవుడి లక్ష్యం. గుర్తుపెట్టుకోండి, మన లక్ష్యం ఏంటి? మరణానంతరం ఎవరితో ఉండాలి? మనం దేవునితో ఉండాలి, ఆయన సన్నిధిలో ఉండాలి. అందుకు ఒక పాట ఉంటుంది, ప్రియా యేసురాజునునే చూచిన చాలు, మహిమలో నేనాయనతో ఉంటే చాలు. ఎక్కడ ఉండాలట? మహిమలో ఉండాలట. మహిమలో అంటే అర్థం ఏంటి? అదే నిత్య విశ్రాంతి. దేవుడు ఏమని వాగ్దానం చేశాడంటే, ప్రమాణం చేశాడట. ఏమనంటే, కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. ఇక్కడ భౌతికమైన విశ్రాంతి ఏంటంటే కనానుకు వెళ్ళడం. ఐగుప్తులో నుండి విడుదల పొంది 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం అనంతరం వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడు కనాను దేశాన్ని స్వతంత్రించుకోవటానికి వెళుతున్నారు. అక్కడ పాత నిబంధన లెక్కల ప్రకారంగా విశ్రాంతి అనేది ఒక కోణంలో ఆలోచిస్తే కనానుకు చేరుకోవటం, అక్కడ ఉన్న భూభాగాన్ని పంచుకోవటం, దాన్ని పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో సదాకాలం అనుభవించటం, అది వాగ్దాన భూమిగా పిలువబడింది. ఏ భూమి? వాగ్దాన భూమి, ప్రామిస్ ల్యాండ్. దేవుడు ప్రామిస్ చేశాడు, దేవుడు వాగ్దానం చేశాడు ఆ భూమిని. మీ తరతరాలకు ఈ దేశాన్ని ఇస్తున్నాను, మీ తరతరాలు ఈ భూమిని అనుభవిస్తారు, మీ తరతరాలు ఈ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఏళ్తారు, హ్యాపీగా జీవిస్తారు ఇక్కడ సంతోషంగా. నా మాట వినండి, లోబడి ఉండండి, మీకు ఏ లోటు రాదని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు వాగ్దానం చేసి ఏం కోరుకున్నాడు? వాళ్ళ మీద ఏమైనా బండరాళ్ళు మొయ్యాలన్నాడు. ఐగుప్తు బానిసత్వం ఏమైనా ఈయన పెట్టాడా? ఐగుప్తులో లాగా వెట్టి చాకిరి ఏమైనా ఉందా? ఐగుప్తులో లాగా బానిసత్వం ఉందా? ఇటుకలు చేసే పనుందా? రాళ్ళు మోసే పనుందా? బరువులు లాగే పనుందా? పొద్దునుంచి సాయంత్రం వరకు ఎండలో నలిగిపోయేటువంటి భయానకమైన పరిస్థితి ఏమైనా వాళ్ళకు ఉందా అంటే ఏమీ లేదు. ఒకప్పుడు బానిస, ఇప్పుడు యజమాని. ఒకప్పుడు ఎండలో నలిగిపోవాలి, ఇప్పుడు తన సొంత భూమిని
అనుభవించాలి. అలాంటి గొప్ప అవకాశాన్ని దేవుడిచ్చాడు. అలాంటి గొప్ప సంతోషాన్ని దేవుడిచ్చాడు. గొప్ప ఆనందాన్ని దేవుడిచ్చాడు. అవన్నీ ఇచ్చి, నాయనా మీరు హ్యాపీగా విశ్రాంతిలో ఉండే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఐగుప్తు మీద మనసు లేకుండా మీరు చక్కగా నా మాటల ప్రకారంగా జీవించండి, నా ఆలోచనల మేరకు వర్ధిల్లండి అని దేవుడు చెప్పాడు. వాళ్ళు ఇంత మంచి అవకాశం ఇస్తే దేవుని సన్నిధిలో ఉండడం మానేసి మరలా ఎటువైపు చూశారు? ఐగుప్తు వైపు చూశారు. ఎంత విచిత్రంగా అనిపిస్తుంది అంటే, దేవుడు ఐగుప్తులో నుండి వాళ్ళను బయటికి తీసుకొచ్చాడు సక్సెస్ఫుల్గా, కానీ ఐగుప్తును వాళ్ళలో నుండి బయటికి తీయలేకపోయాడు. నా పాయింట్ అర్థమైందా మీకు? దేవుడు ఐగుప్తులో నుండి వాళ్ళను బయటికి తీసుకొచ్చాడు, కానీ ఐగుప్తును వాళ్ళలో నుండి బయటికి తీయలేకపోయాడు. అది వాళ్ళు తీసుకోలేదు. ఐగుప్తులో నుండి వచ్చేసారు, కానీ మనసు నిండా ఏముంది? ఆ ఐగుప్తే ఉంది. ఆ ఐగుప్తు ఆచారాలే ఉన్నాయి, ఆ ఐగుప్తు ఆలోచనలే ఉన్నాయి, ఆ ఐగుప్తు పాపమే ఉంది. అలాగే చూడండి, చాలామంది లోకంలో నుండి సంఘంలోకి వచ్చేస్తారు, కానీ వారిలో లోకం అలాగే ఉంటుంది. లోకంలో నుండి వేరైపోతారు, కానీ లోకాన్ని వాళ్ళలో నుండి వేరు చేయరు. బాప్తిస్మం ద్వారా సంఘంలోకి అడుగు పెడతారు, క్రీస్తులోకి అడుగు పెడతారు, కానీ లోకాన్ని ఇంకా హృదయంలో అలాగే ఎక్కడో ఒక మూలన ఉంచుకుంటారు. అది ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది కాదు. అది మన ఆత్మీయ జీవితానికి ఏమాత్రం ఉపయోగకరం కాదు. ఒక మంచి పాత్రలో పాలు పోసి పాలు మరగబెట్టాలంటే ఆ పాత్ర ఎలా ఉండాలి? సాధారణంగా అక్క చెల్లెమ్మలందరికీ తెలుసు, పాలు మరగబెట్టడానికి ఒకే పాత్ర వాడుతూ ఉంటారు మీరు. అంటే యాక్చువల్లీ ఇది పాల గిన్నె అంటారు, దాని పేరే ఏ గిన్నె? పాల గిన్నె. అంటే ఎక్కువగా పాలు మరగబెట్టడానికి అదే పాత్ర యూజ్ చేస్తుంటారు. ఇప్పుడు నిన్న మరగబెట్టిన గిన్నెలో ఈరోజు మరలా కొత్తగా వచ్చిన పాలు పోసి మరగబెట్టేస్తారా? మరి ఏం చేయాలి దాన్ని? ఎంత శుభ్రం. నిన్నటి ఛాయలేవి ఆ నూతనమైన గిన్నెకు అంటుకోకూడదు. ఆ గిన్నెలో నిన్నటి ఛాయలేవి కనబడకూడదు. అలా కనబడకుండా శుభ్రం చేసిన తర్వాత ఈ కొత్త పాలు ఆ పాత్రలో పోయాలి. ఇప్పుడు ఇశ్రాయేలీల్ని ఐగుప్తులో నుండి విడిపించి తీసుకొస్తున్నటువంటి దేవుడు తన వాక్యాన్ని ఇచ్చాడు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, ఆజ్ఞలు ఇచ్చాడు, వాటిని ఫాలో అవ్వమని చెప్పాడు, వాటిని పాటించమని చెప్పాడు. అవి మిమ్మల్ని మోసపోకుండా కాపాడతాయని చెప్పాడు. మోసపోకుండా కాపాడతాయి. బాల శిక్షకుడిగా ఇచ్చాడు వాళ్ళకి ధర్మశాస్త్రాన్ని. ఇవ్వడం మాత్రమే కాకుండా మీరు ఈ నీచ భావజాలాన్ని విడిచిపెట్టినట్టయితే నిత్య సంతోషాన్ని, నిత్య ఆనందాన్ని పొందుతారని వాగ్దానం చేసి వాగ్దాన భూమిలోకి నడిపిస్తున్నాడు. చాలామంది ఆ పాత రోత అలాగే ఉంచేసుకుని ఫ్రెష్గా మళ్ళీ స్టార్ట్ అయిపోదామంటే ఆ పాత దాన్ని మోసుకొచ్చినంత వరకు ఈ క్రొత్త సంతోషాన్ని, కొత్త ఆనందాన్ని వాళ్ళు అనుభవించలేరు. మీలో చాలామంది బాప్తిస్మం పొందేశారు ఆల్రెడీ. ఏం పొందారు? బాప్తిస్మం పొందేశారు. ఇప్పుడు బాప్తిస్మం పొందినప్పుడు మీకు తెలుస్తుంది కదా, తెలీదా? ఎందుకు పొందారో తెలుస్తుందా, తెలీదా? ఎందుకు పొందారు? లోకం విషయంలో చచ్చిపోతున్నాను ప్రభు అనేగా. ప్రభు పాతవి గతించిపోయే ప్రభు, ఇక నేను ఎవరిని? కొత్తవాడను, కొత్తదానను, ఆ పాత మనిషిని కాను. నేను ఏమైపోయాను? మారు మనస్సు పొందాను. ఏం పొందాను? మారు మనస్సు పొందాను. దేనికి కట్టుబడ్డాను? వాక్యానికి. దేని చేత అలంకరింపబడ్డాను? వాక్యము చేత. దేని చేత హెచ్చరింపబడ్డాను? వాక్యము చేత. దేని చేత ఆదరింపబడుతున్నాను? వాక్యము చేత. దేని చేత తీర్పు తీర్చబడుతున్నాను? వాక్యము చేత. ఈ వాక్యము చేత తీర్పు తీర్చబడుతూ నీ సన్నిధికి వచ్చాను. ఒక్కసారి రాత్రి పరీక్షించుకోగలరా? పాతదేమైనా మిగిలిపోయిందేమో. పాతదేమైనా మిగిలిపోతే పాలు ఏమైపోతాయి? విరిగిపోతాయి కదా. పాత్ర శుభ్రంగా లేకపోతే పాలు ఏమైపోతాయి? విరిగిపోతాయి. అలాగే నీ హృదయం అనే పాత్ర శుభ్రంగా లేకపోతే పాల వంటి దేవుని వాక్యం నీలో ఫలిస్తుందా? ఫలించదు. నీ హృదయం అనే పాత్ర శుభ్రంగా ఉండాలి. అలా శుభ్రంగా ఉంటేనే పాల వంటి వాక్యము నీలో ఏమవుతుంది? ఫలిస్తుంది.
ముప్పదంతలుగా, అరవదంతలుగా, నూరంతలుగా ఫలిస్తుంది. నీ జీవితం ఆశీర్వాదకరంగా మారుతుంది. నీ జీవితం దీవెనకరంగా మారుతుంది. నీ జీవితం అనేకులకు మహిమకరంగా మారుతుంది. నీ జీవితం అనేకులను ప్రభావితం చేసేదిగా మారుతుంది. శక్తివంతమైన సాధనంగా నువ్వు దేవుని ఎదుట నిలబడగలుగుతావు. శక్తివంతమైన సాధనంగా. కానీ ఎక్కడ లోపం జరుగుతుందో చూసుకోవాలి కదా. ఓ పలానా చోట లోపం జరుగుతుంది, సో అందుకే నేను స్థిరంగా ఉండలేకపోతున్నాను, అందుకే నేను యథార్థమైన భక్తి చేయలేకపోతున్నాను అని ఆలోచించుకోవాలి అందరూ. అర్థమైందా? చాలా సింపుల్ అండి, ఇది కఠినమైంది కాదు. ఇప్పుడు చూడండి, మన చాలామంది అనుకుంటారు దేవుని కోసం బ్రతకటం సులభమా కష్టమా? మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు? ఏమా, దేవుని కోసం బ్రతకటం సులభమా, లోకంలో పాపం చేస్తూ బ్రతకటం సులభమా? ఏది సులభం? ఏది సులభం అమ్మా? ఇదేంటి మీకు తెలిసిందేగా అడిగాను. మీకు అనుభవంలో ఉన్నవే అడుగుతున్నాను, రెండు కూడా మీకు అనుభవంలో ఉన్నవే రెండు అడుగుతున్నాను. దేవుని కొరకు బ్రతకటం సులభం అన్నవాళ్ళు చేయొద్దండి. ప్రశ్న అర్థమైందా? ప్రశ్న అందరికీ అర్థమైందా? దేవుని కొరకు బ్రతకటం సులభమే అన్నవాళ్ళు చేయొద్దండి అని అడిగాను. టక్కన తొందరగా అంటే మిగిలిన వాళ్ళందరూ లోకం కోసం బ్రతకడం సులభం అని ఒప్పుకుంటున్నారా? అంతేనా? మరి అంతేనా? ఏమా, లోకంలో బ్రతకటమే కష్టమని ఒప్పుకుంటున్నారా? ఏంటమ్మా అసలు మీరు మామూలుగా మనలో ఉన్నారా, మైకోలో ఉన్నారా? మైకోలో లేరు కదా. నేను అడిగింది అర్థమవుతుందా మీకు అందరికీ? ఇప్పుడు లోకంలో బ్రతకటం చాలా కష్టం అండి, ఎవరన్నా అనగలరా? ఇంతకీ రెండిట్లో ఏది సులభం? లోకంలో బ్రతకడమే సులభం, దేవుని కోసం బ్రతకడం కష్టం. అంతేనా? దేవుని అడుగుదామా? ప్రభువా, ఇక్కడ ఉన్నటువంటి మహామేధావులు నీ కోసం బ్రతకటం కష్టం అంటున్నారు ప్రభువా, లోకంలో బ్రతకటమే సులభం అంటున్నారు ప్రభువా, మరి అంత కష్టమైంది వీళ్ళకి ఎందుకు అప్పగించావు ప్రభువా? తప్పు కదా ప్రభువా, మరి అంత భారం వీళ్ళమే పెట్టకూడదు కదా. లోకం ఏమో ఎలా ఉందట, వీళ్ళకి సులువుగా ఉందట, నీకోసం బతకడం ఎలా ఉందట, కష్టంగా ఉందట ప్రభువా. అందరూ ఒప్పేసుకుంటున్నారు ప్రభు, ఇదే నిజమని. మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ టక్కని చెప్పేస్తున్నారు, ఆడపిల్లలు. కానీ ప్రభు ఏమన్నాడు ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం. మత్తయి సువార్త 11వ అధ్యాయము. మనకు అన్నీ తెలుసు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. నేను సాత్వికుణ్ణి, దీన మనస్సు గలవాడిని కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకొనుడి. మీ మీద ఏమి ఎత్తుకోవాలి? ఇప్పుడు కాడి ఎత్తుకోవాలి. మీరేమంటున్నారు? అమ్మో, కాడెత్తుకోవటం చాలా కష్టం అండి, కాడెత్తుకోవటం చాలా కష్టం అండి. అదే లోకంలో బతకడం అయితే చాలా సులభం అండి. అది మీరు ఇచ్చిన సమాధానం. అక్కడ ఏమన్నాడు చూడండి, నా కాడి ఎత్తుకున్న యుద్ధ నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. మీకు విశ్రాంతి కావాలని చేతులు ఎత్తారు లేదు? ఇందాక చేతులు ఎత్తారా? అప్పుడు మీ ప్రాణములకు ఏం దొరుకుతుందట? విశ్రాంతి దొరుకును. నెక్స్ట్, ఏలయనగా నా కాడి బహు కష్టమైనదిగాను, నా భారము బహు 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 బహుభారమైనదిగాను ఉన్నది అన్నాడా? మరి ఏమన్నాడమ్మా? మరి ఇందాక ఏమన్నామ్మా? వీళ్ళు ముందున్నోళ్ళు, నువ్వు కదలేమ్మా, నువ్వు మంచిదానివి. ఈ ముందు కూర్చున్న వాళ్ళు ఏమన్నారు? అయ్య బాబోయ్, చాలా కష్టం అండి దేవుని కోసం బతకడం. ఇప్పుడు ఇంతకీ దేవుని కోసం బతకడం అంటే ఏంటమ్మా? పొద్దునే లేచి ఓ 10 ఇసుక బస్తాలు ఎత్తుకొని మందిరానికి వచ్చి ఆ 10 ఇసుక బస్తాల బరువుతో మోకరించి ప్రార్థన చేసి ఆ తర్వాత ఒక గంట తర్వాత ఆ బస్తాలు మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ పెట్టి, అదా? మరేంటి? బైబిలు ఒక 100 కేజీలు బరువు ఉంటే ఆ 100 కేజీలు బరువు ఉన్న బైబిల్ మొయ్యలేక సంఘానికి పట్టుకొచ్చి
అది అలా మోస్తూ కూర్చొని అలాగా. లేదా మీకు ఏమైనా కఠినమైన దీక్షలు ఏమైనా ఉన్నాయా? ఆహార నియమాలు ఏమైనా ఉన్నాయి కఠినమైనవి? అంటే ఇన్ని రోజులు మీరు అన్నం తినకూడదు, దేవుని సన్నిధిలో ఉండాలి, ఏమైనా ఉందా మీకు? లేదు. 3 పూట్ల 3 పొద్దుల సగ్గా ఏం చేయొచ్చు? తినొచ్చు. ఉపవాసం పేరుతో కూడా రోజైనా ఉంటారా మీరు ఉపవాసం? కనీసం 24 గంటలు ఉపవాసం ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? 24 గంటలు అంటే ఈరోజు ఉదయం 6 గంటలు మొదలుకొని రేపు ఉదయం 6 గంటల వరకు నేను ఉపవాసం ఉంటానండి అన్నవాళ్ళు చేయొద్దండి. ఎవరైనా ఉన్నారా? మీ ఉపవాసాల టైం నేను చెప్పనా? మీ ఉపవాసాల టైము అందరు దిక్కుమాలిన ఉపవాసాలే. పొద్దున్న లేస్తారు, శుభ్రం టీ కాఫీ కొట్టేస్తారు. కొంతమంది అయితే మొత్తం మీద మానేస్తారు అనుకోండి, 3 అయ్యేదాకా మూలుగుతా ఉంటారు. 3 గంటలకు 3 పూటలు తినేస్తారు. అవునా కాదా? మన ఉపవాసాలు అలాంటివే కదా? 3 గంటల దాకానే ఆ సన్నిధిలో కూర్చొని గడియారం వైపు చూస్తుంటారు, 3 ఎప్పుడవుద్దా అని. 3 అయ్యాక అమ్మో పొద్దున్న టిఫిన్ తినలేదు, మధ్యాహ్నం అన్నం తినలేదు, సాయంత్రం తినడం కుదరదు, ఇప్పుడు మొత్తం 3 పూటలు కలిపి ఏం చేయాలి? ఒకటేసారి తినేయాలి. ఇదే కదా ఉపవాసం. ఇందులో భారం ఏముంది? భారం ఏముంది చెప్పు? కష్టమన్నావు కదా ఇందాక, అమ్మ పసుపు రంగు పంజాబ్ డ్రెస్ కష్టమన్నావు కదా ఇందాక, ఆ తెలుపు రంగు అందరూ అన్నారు కష్టమని. మరి ఏం కష్టపడిపోతున్నారు మీరు నాకు చెప్పాలి. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాడు, ఏం కష్టపడిపోతున్నారు మీరు దేవుని కోసం? పోనీ సభకు వచ్చారు, సేవకుడు నిలబడి వాక్యం చెప్తాడు, ఎంతసేపు? గంటన్నర. ఈ గంటన్నర గుమ్మడికాయలా కూర్చొని వింటారు తప్ప మీరు నాతో పాటు నిలబడి ఏమైనా వింటారా? నిలబడి వింటారా? సరదాగా నిలబడండి చూద్దాం గంటన్నర నాతో పాటు. అలాగే వినాలి, అలాగే బైబిల్ చదవాలి. అవుతుందా మీకు? అవ్వదు. చక్కగా కుర్చీలు ప్రశాంతంగా కూర్చుంటారు, ఏ నొప్పి లేదు. వాక్యం వినడానికి నొప్పి ఏమైనా ఉందా? లేదు. పోనీ బైబిల్ చదవకపోతే చంపేస్తా అని ఏమైనా అన్నాడు ఆయన? రోజు పొద్దున్న లేవగానే గంట బైబిల్ చదవాలి, రాత్రి పడుకునే ముందు గంట బైబిల్ చదవాలి, లేకపోతే నీకు పక్షవాతం వచ్చిన గాక అని రాయబడింది అనుకోండి గ్రంథంలో. అమ్మ బాబోయ్, ఇలాంటి గ్రంథం మాకొద్దు బాబోయ్. పొద్దున గంట చదవాలట, రాత్రి గంట చదవాలట. ఏమో ఎప్పుడైనా సరదాగా పెళ్ళిళ్ళు అది దొరుకుతుంటే బైబిల్ అది మేము ఎక్కడికైనా సరదాగా పార్టీలకి పబ్బాలకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు, ఎక్కడికైనా ఊర్లు వెళ్ళాల్సి వచ్చినప్పుడు, అమ్మమ్మగారు ఊళ్ళకి, నాన్నమ్మగారు ఊళ్ళకి, ఆ మామయ్యల ఇంటికి, అత్తయ్యల ఇంటికి, పెళ్ళిళ్ళకి, పేరెంటాళ్ళకి పోయినప్పుడు మాకు బైబిల్ గుర్తురాదు. అసలు ఆదివారం ఆరాధన కూడా ఎగ్గొట్టేస్తుంటాం చాలా సందర్భాల్లో మేము. అలాంటిది పొద్దున గంట చదవాలి, రాత్రికి గంట చదవాలి, లేకపోతే వెంటనే వచ్చేద్దట, పక్షవాతం వచ్చేద్దట. మాకు ఈ బైబిల్ వద్దు, దేవుడు వద్దు. అలాంటి భారం ఏమైనా ఉందా మమ్మీ మీద? ఉందా? లేదు. అంటే బైబిల్ చదవకపోయినా మీకేం అవ్వదు. ప్రార్థన చేయకపోతే ఏమైనా పెద్ద రోగం వచ్చేస్తుందా? ప్రాణం ఏమైనా పోతుందా? పోనీ ఏమైనా అప్పుల పాలైపోతున్నారా? పోనీ ఏమైనా నష్టం కలుగుతుందా? అది లేదు. మన జీవితంలో ఇక్కడ చాలామంది జీవితంలో ప్రార్థనే ఉండదు. ఉందా? ఈరోజు ప్రార్థనే చేయలేదని వాళ్ళు చేయొద్దండి. అయ్యా ఈరోజు నేను చేయలేదని వాళ్ళు దేవుని సన్నిధిలో అబద్ధం ఆడకుండా చేయొత్తాలి. ఈరోజు పొద్దు నుంచి నేను ప్రార్థన చేయలేదని నిజాయితీగా ఒప్పేసుకోండి. అది ఎంతమంది ఉన్నారు చూడండి. ఆడవాళ్ళు ఉన్నారు, మాకు ఈరోజు అసలు ప్రార్థనే చేయలేదట వీళ్ళు. ఇంకా వాళ్ళు నిజాయితీ పరులు, వాళ్ళు మంచివాళ్ళు, ఒప్పుకున్నోళ్ళు మంచివాళ్ళు. ఇంకా దొంగలు ఉంటారు ఇక్కడ, దొంగలు. వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? మనకి ఎందుకులేండి అలా కూర్చుందాం, చెయ్యి ఎత్తకపోతే మనం కూడా ఏమైపోయినట్టు? ఇప్పుడు ప్రార్థనా పరులు అయిపోయినట్టే కదా. కానీ అబద్ధాలు చెప్పినట్టే కదా. మీ మనస్సాక్షికి తెలుసు కదా నువ్వు అబద్ధం చెప్పావని. వాళ్ళు నిజాయితీ పరులు, ఆ చేతులు ఎత్తిన వాళ్ళు. అక్కడ స్త్రీ, అక్కడ కొంతమంది అక్క చెల్లెమ్మలు, కొంతమంది అన్నదమ్ములు చేతులు ఎత్తారు. మేము నిజమేనండి, ఈరోజు నేను అసలు ప్రార్థనే చేయలేదండి, ఇదిగో ఇప్పుడు సభకు వచ్చానన్న వాళ్ళు ఉన్నారు. నిజాయితీగా ఒప్పుకుంటున్నారు వాళ్ళు. మీలో కొంతమందికి ఆ నిజాయితీ కూడా లేదు. మరి దేవుడు చూస్తాడా? చూడ్డా? మిమ్మల్ని చూస్తాడు. మరి ఏం భారం అమ్మా? నాకు అర్థం కాదు. ప్రార్థన భారమా? బైబిల్ చదవడం భారమా? ఆదివారం దేవుని సన్నిధికి రావడం భారమా? మరి ఇంకేటమ్మా భారం? ఏమంత భారం మోసేస్తున్నారు? ఉపవాసం ఉండడం భారమా? మీ దిక్కుమాలిన ఉపవాసం రోజు కూడా ఉండి సావరు. ఎప్పుడైనా రోజంతా ఉన్నారా? పోనీ షుగర్లో బీపీలు ఉన్న వాళ్ళు పక్కన పెట్టేద్దాం. అంటే షుగర్లో బీపీలు ఉన్న వాళ్ళు కష్టం, వాళ్ళు పక్కన పెట్టేద్దాం. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి ఏం పోయే కాలం మంచిది. ఇంకా ఆరోగ్యానికి కూడా మంచిది ఉపవాసం ఉంటే. ఒక రోజంతా అన్నం మానేస్తే అటు ఆత్మీయంగానూ ఉపయోగం ఉంది, ఇటు శారీరకంగానూ ఉపయోగం ఉంది. క్లీన్ అవుతుంది మొత్తం బాడీ.
సిస్టమ్ మొత్తం రీసైక్లింగ్ అంటారు దాన్ని, రీజనరేట్ అవుతుంది. లోపలను కొన్ని వ్యాధుల్ని అదే బాగు చేసుకుంటుంది. ఖాళీగా ఉంటుంది కదా, పొద్దున్నుంచి మళ్ళీ రేపు పొద్దున్న దాకా మంచినీళ్ళు తప్ప ఏమివ్వో దానికి, ఏవేవో. అలాగా మంచినీళ్ళతోనే కాలం గడుపుతావు ఆ రోజంతా 24 గంటలు. ఆ 24 గంటల్లో అద్భుతమైన ప్రక్రియ నీ శరీరంలో జరుగుతుంది. ఇటు ఆత్మీయంగానూ బాగుంటుంది, అటు శారీరకంగానూ బాగుంటుంది. అలా కూడా చేయం కదా మనం. మధ్యాహ్నం 3 గంటలకు మళ్ళీ ఒకేసారి టప్పన పడేస్తాం అంతే లోపల. అంటే అప్పుడు దాకా మిషన్ ఆగినందుకు డబల్ డోస్ వేస్తాం, ఇంకెక్కువ పని చెప్తాం అన్నమాట మిషన్ ఆడించడానికి కదా. ఇంక నీకు ఏం భారం ఉందమ్మా తల్లి, ఏం బరువులు మోసేస్తున్నావు నువ్వు? పోనీ ఎక్కడితో అయిందా? నా కాడి సులువుగాను, నా భారము తేలికగాను ఉన్నది అన్నాడా? ఇంకో మాట చూద్దాం. నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది అన్నాడుగా. ఇంకో మాట చూద్దాం. యోహాను సువార్త, యోహాను గారు రాసిన మొదటి పత్రిక అందరూ తీయాలి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం నుంచి చదవండి ఒకసారి. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఏముంది అక్కడ? ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు అని క్లియర్గా చెప్తున్నాడు. మరి మనమేమనుకుంటున్నాం? అమ్మో చాలా కష్టమండి, చాలా భారంగా ఉంటుందండి దేవుని కొరకు బ్రతకటం. అసలు ఒక్కసారి రాత్రి పరీక్షించుకోండి అమ్మా, ఏం భారం అమ్మా దేవుని కొరకు బ్రతకటం? ఏం భారం దేవుని కొరకు బ్రతకటం? చాలా సులువు అని వాక్యం చెప్తుందిగా. దేవుని కోసం బ్రతకటం సులువు అందా కష్టమందా? బైబిల్లో ఏమనుంది? సులువు అన్నాడా కష్టం అన్నాడా? ఏమన్నాడమ్మా? సులువే అన్నాడు. ఇంతకీ భారం ఏంటో తెలుసా? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి అన్నాడు. ప్రతి భారమును సులువుగా చిక్కులుపెట్టు పాపమును అంటే అపవిత్రత భారం, అవిధేయత భారం, పాపం భారం, పాపం వలన వచ్చే ప్రతిఫలం భారం, నిత్యాగ్ని దండన భారం, వేదన భారం, దుఃఖము భారము, కన్నీరు ఇవి కదా భారమైనవి, ఇవి కదా భరించలేనివి. కానీ వాటిని ఇష్టపడి జరిగిస్తున్నటువంటి సమాజం సులువైన దేవుని మార్గంలోనికి ఎందుకు రాలేకపోతుంది? సులువైనవి ఎందుకు చేయలేకపోతుంది? ఆయన నిన్ను ఏమైనా బలమైన ఏమైనా మోపాడని మీద నాకు ఆడి సులువుగాను నా భారము తేలికగాను ఉండెను. ఇశ్రాయేలీయులు కూడా అలాగే అనుకున్నారట. ఇర్మియా గ్రంథం చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 35 నుంచి చదువుదాం. 23:35. అయితే యెహోవా ప్రత్యుత్తరమేది? యెహోవా ఏమని చెప్పుచున్నాడు అని మీరు మీ పొరుగు వారితోనూ సహోదరులతోనూ ప్రశంసించవలను. యెహోవా భారమను మాట మీరిక మీదట జ్ఞాపకము చేసుకొనవద్దు. జీవము గల మన దేవుని మాటలను, సైన్యములకు అధిపతికి దేవుడకు యెహోవా మాటలను మీరు అపార్థము చేసితిరి. కాగా
ఎవని మాట వానికే భారమగును. యెహోవా నీకేమి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నాడనియు, యెహోవా ఏమి చెప్పుచున్నాడనియు మీరు ప్రవక్తను అడగవలను. కానీ యెహోవా భారమను మాట మీరు ఎత్తిన ఎడల అందును గురించి యెహోవా సెలవిచ్చుచున్నాడు, మీరు యెహోవా భారమను మాట ఎత్తవద్దని నేను మీకు ఆజ్ఞ ఇచ్చినను, మీరు యెహోవా భారమను మాట ఎత్తుచునే ఉన్నారు. ఇశ్రాయేలీల పనేటట యెహోవా మాట భారం. యెహోవా భారం ఏంటిది? మాకు అమ్మో చాలా పెయిన్ఫుల్గా ఉందండి. ఏముంది? చాలా పెయిన్ఫుల్గా ఉంది. ఆయన కోసం బతకడం అంటే మహా కష్టం, చాలా కష్టం. ఇంతకీ ఇశ్రాయేలీలకి ఎందుకు అంత కష్టం? ఏం చేశారు వాళ్ళు? పొద్దున్న లేచి ఏమైనా బరువులు మోసారా? ఐగుప్తులోలాగా ఏమైనా వెట్టి పని చేశారా? చాకిరీలు ఏమైనా చేశారా? ఏమీ లేదు. ఇప్పుడు భక్తి చేయటం భారం ఎలా అవుతుంది? పాపాన్ని విడిచిపెట్టడం భారం ఎలా అవుతుంది? పాపమే కదా భారం. పాపాన్ని మించిన భారం మరోటి లేదు. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. ఏదైనా ఒక పాపం మీరు ఎంచుకోండి. దానివల్ల సుఖం కలుగుతుందా, నష్టం మిగులుతుందా మీరు లెక్కలు వేసుకోండి. ఏదైనా ఒక పాపం చెప్పండి. ఒకటే దొంగతనం. సరే, ఇప్పుడు మీరు ఈ రాత్రి మీరు మీ పక్కింట్లో దొంగతనం చేయండి. ఈ రాత్రికి మీ పక్కింట్లో ఏం చేయండి? దొంగతనం చేయండి. దొరికేశారు అనుకుందాం. నెక్స్ట్ ఏంటి చెప్పండి? తొందరగా దండ తెచ్చి, సాలువ తెచ్చి, మీకు దండేసి సన్మానం చేసి, సాలువ కప్పి, గౌరవంగా అందరూ చప్పట్లు కొట్టి మిమ్మల్ని అభినందించి పంపిస్తారా? ఏం చేస్తారు మరి? ఎన్నాళ్ళు ఎన్నో పోయాయి బాబు, ఈ దొంగ ఎవరో అనుకున్నాను, ఈ పక్కింటి దొంగ మొఖం అనుకోలేదు, ఈ రోజుకి చిక్కింది అని ఆ పాతవి లేనివి ఉన్నవి కూడా నీ దగ్గర ఏం చేస్తారు? వసూలు చేస్తారు. అక్కడ నుంచి నిన్ను ఎవరైనా నమ్ముతారా? నమ్మరు. నిన్ను ఎవరైనా రాణిస్తారా? రానెవరు. నిన్ను ఏమైనా పెళ్ళిళ్ళకి పిలుస్తారా? పిలవరు. అసలు నిన్ను చూస్తున్నంతసేపు ఎలా చూస్తారు? ఒకసారి చేసావు నువ్వు. నీ బతుకు మొత్తంలో ఎన్నిసార్లు చేసావు? ఒక్కసారికి జీవితకాలం ఏమైపోయావు? దొంగవైపోయావు. నిన్నెవ్వడి దగ్గర రానివ్వడు, నిన్నెవ్వడి దగ్గర జారనివ్వడు. నీకు అప్పు పుట్టదు, నీకు గౌరవం దక్కదు, నీకు ఇంకా అసలు లైఫ్ మొత్తం కోల్పోయినట్టే. ఒక్కసారి దొంగతనం అన్న మచ్చబడిందా జీవితకాలం అంతా ఎలా ఉంటావు? దొంగలాగే ఉంటావు. పోనీళ్ళు ఎక్కడితో ఆపేయకుండా పోలీసులకు కానీ ఫోన్ చేశారనుకో, వాళ్ళు వస్తారు, నిన్ను తీసుకెళ్తారు, ఎఫ్ఐఆర్ వేస్తారు, రుజువైందనుకో జైల్లో పెడతారు, జైల్లో పెట్టి ఫైన్ వేస్తారు. ఆ తర్వాత ఎప్పటికీ నీ మీద ఒక కేసు రిజిస్టర్ అయిపోయి అలాగే ఉంటుంది. నువ్వు ఎప్పటికీ దొంగవే, అంతే. చట్టం దృష్టిలో నువ్వు ఎప్పటికీ దొంగవే. నేను ఎప్పటికీ ఏమని పిలుస్తారు? దొంగ దొంగ దొంగనే పిలుస్తారు. ఏది భారం? దొంగతనం భారం. ఇంకేదైనా ఇంకోటి చెప్పండి. నరహత్య. ఏంటది? నరహత్య అంటే మనిషిని చంపావు. ఎలా ఉంటుంది? ఆ పోన్లేండి అని చెప్పేసి అందరూ వచ్చి పాడిగట్టి తీసుకెళ్ళిపోయి నీకు దినంభోజనం పెట్టేస్తారా? మరి ఏం చేస్తారు? నిన్ను మామూలుగా చచ్చిపోతే నీకు దినంభోజనం పెడతారు. నువ్వు చంపితే నీకు పెళ్లి భోజనం పెడతారు. నీకు పెళ్లి చేసి మరి ఏం పెడతారు? పెళ్లి భోజనం పెడతారు. నువ్వు చంపావు కనుక నిన్ను ఇప్పుడు ఎక్కడ పంపించాలి? జైలుకి. తర్వాత ఉరిశిక్ష పడవచ్చు, యావజ్జీవ కారాగార శిక్ష పడవచ్చు. ఊళ్ళో ఇంకొచ్చి తలెత్తుకుని తిరగలేవు. ఆ ఫ్యామిలీలో ఎవడొకడు మళ్ళీ నీ మీద పగబట్టాడంటే వాడిని ఎప్పుడే చేద్దామని తిరుగుతుంటాడు. అనుదినం గండంగా బతుకుతుండాలి. ఇలా ఎలా చూసినా జీవితం మొత్తం ఒక్క నరహత్య వల్ల ఏమైపోయింది? కొలాప్స్. అలాంటిది 10 నరహత్యలు ఉంటాయి. పెరిగే కొలది ఏం పెరుగుతుందమ్మా? భారం పెరుగుతుంది. దొంగతనాలు పెరిగే కొలది ఏం పెరుగుతుందమ్మా? భారం పెరుగుతుంది. ఇంకేంటి? ఏదైనా పాపం మీరు చెప్పండి, మీ ఇష్టం. ఏ పాపం అయినా మీరు చెప్పండి. దానివల్ల మీకు నష్టం వస్తుందా, లాభం వస్తుందా? దానివల్ల మీరు పాడవుతున్నారా, బాగుపడుతున్నారా? దానివల్ల మీ జీవితం భారం అవుతోందా, సులువు అవుతుందా? ఏమవుతుంది? ఇంకా భారంలోకి వెళ్ళిపోతావు. పాపం పెరిగే కొలది భారం పెరిగిపోద్ది. నువ్వు దొంగతనాలు పెంచుకుంటూ పో. ఈ ఊరు నుంచి వీరవాసం నుంచి భీమవరం, భీమవరం నుంచి పాలకొల్లు నుంచి తాడేపల్లిగూడెం, రోజుకు ఒక ఊరు ఎంచుకుంటూ రోజు దొంగతనాలు చేస్తున్నాం అనుకో, కేసుల మీద కేసులు పెరుగుతూనే ఉంటాయి.
అంటే నీకు శత్రువులు పెరుగుతున్నారు, నీ భారం పెరుగుతుంది, నీ శిక్షాకాలం పెరుగుతుంది, నీ మీద ఒత్తిడి పెరుగుతుంది. ఆ తర్వాత నీ జీవితం నువ్వే ఊహించుకోలేనంత దుర్భరంగా మారుతుంది. పాపం పాము వలె ఏం చేస్తుందట, కాటేసేస్తుంది. సరే ఇవేవి కాదు, వ్యభిచారం. వ్యభిచారం అంటే ఏంటి? భర్తతో కాకుండా వేరే పురుషుడితో, భార్యతో కాకుండా వేరే స్త్రీతో అక్రమ సంబంధాన్ని ఏర్పాటు చేసుకుని ఈ అక్రమ సంబంధం కంటిన్యూ చేస్తే దొరకనంత కాలం నడిచింది అనుకుందాం, కానీ గిల్టీతో నడుస్తుంది. ఒక్కసారి దొరికిపోయాక మొత్తం విలువ ఏమైపోయింది, తుడిచిపెట్టుకుపోయింది. సంసారం ఏమైపోయింది, చెదిరిపోయింది. పిల్లల ముందు ఏమైపోయారు, అవమానాల పాలైపోయారు. జీవితం మొత్తం ఏమైపోయింది, దుర్భరం అయిపోయింది. ఏమైనా సంతోషం మిగిలిందా, ఏమైనా ఆనందం మిగిలిందా? అంటే ఏ పాపము కూడా మనిషికి ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వట్లేదు. అందుకే పాపము వలన వచ్చు జీతము మరణము అన్నాడు. దురాశ గర్భమును ధరించి పాపమును కనును, పాపము వలన వచ్చు జీతము మరణము. ఏముంది చెప్పండి ఇప్పుడు సంతోషం? పోనీ తాగుబోతుతనంలో ఏదో సంతోషం ఉందనుకుంటున్నావా? తాగుబోతుతనానికి అసలు విలువే లేదు, గౌరవమే లేదు. నీ ఇంట్లో వాళ్ళే నిన్ను గౌరవంగా చూడరు. ఇడు తాగుబోతోడు అనండి, ఆ ట్యాగ్ ఒకటి అయినామంటే ఇడు తాగుబోతు అంతే, విలువ పోయింది అంతే. నీకు అప్పు ఎవడెవడు అవసరం అంటే నిన్ను ఎవడో ఆదుకోడు. నువ్వు నిజానికి హాస్పిటల్ కోసం వెళ్ళి డబ్బులు అడిగినాడు ఏమనుకుంటాడు, తాగడానికి అనుకుంటాడు. అవసరం నీకు నిజానికి హాస్పిటల్కి వెళ్ళాలి, హాస్పిటల్ ఖర్చులుగా డబ్బులు కావాలి, అందుకే డబ్బులు అడిగావు. కానీ వాడు ఏమనుకుంటాడు, తాగడానికి పోతావు అనుకుంటాడు. ఆ రకంగా నీకు గౌరవం పోయింది, నీకు విలువ ఉండదు. అలా నీకు ఆరోగ్యం ఉంటుందా, అది ఉండదు. తాగుతూ తాగుతూ లోపల ఉన్న అవయవాలు పాడైపోతాయి, అవయవాలు చెడిపోతాయి. దానికి కూడా నువ్వే లెక్క చెప్పుకోవాలి. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లోనికి వెళతావు. అంటే ఏ పాపము కూడా మనిషికి శాంతిని, సంతోషాన్ని, ఆనందాన్ని, శాశ్వత కాలపు సుఖాన్ని ఇవ్వట్లేదు. అంటే పాపమును ఏమన్నాడు ఇక్కడ, భారము భారము అన్నాడు. మరొక మాట చూద్దాం, యెషయా గ్రంథం 24వ అధ్యాయము 20వ వచనం. యెషయా గ్రంథం 24వ అధ్యాయము 20వ వచనం అందరూ చదవండి. భూమి మత్తుని వలె కేవలము తూలుచున్నది, పాక వలె ఇటు అటు ఊగుచున్నది, దాని అపరాధము దాని మీద భారముగా ఉన్నది, అది పడి ఇకను లేవదు. అండర్లైన్ చేసుకోండి ఆ మాట. ఏమన్నాడు? దాని అపరాధము దాని మీద ఎలా ఉందట, భారముగా ఉన్నది, అది పడి ఇకను లేవదు. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఏది భారం? అపరాధం భారం, పాపము భారం, లోక సంబంధమైన శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం భారం, ఈ ప్రయాసపడి మోస్తున్న భారం. ఇదంతా ఏ భారం? ప్రయాసపడి మోస్తున్నటువంటి భారం. ఒక్క తప్పు చేయండి సంతోషం ఉండదు, ఒక్క తప్పు చేయండి ఆనందం ఉండదు, గిల్టీ ఉంటుంది లోపల. అయ్యో అయ్యో అనే బాధ. ఆ రోజు మనశ్శాంతి ఉండదు, సంతోషం ఉండదు, ఆనందం ఉండదు, ఏముండదు. అదే భారం అంటే. మరి దేవుని కోసం బ్రతికితే భారం ఏంటమ్మా? దేవుని కోసం బ్రతికితే భారం అది. దేవుని కోసం బ్రతికితే ఆనందం. ప్యాకాట్లో డబ్బులు బాగొట్టావు, హ్యాపీగా ఉంటావా? ప్యాకాట్లో డబ్బులు ఖర్చు చేసావు మొత్తం, సంతృప్తి ఉంటుందా నీకు? సంతృప్తి ఉండదు. దేవుని పిల్లలకు 10 మందికి భోజనం పెట్టావు, సంతృప్తి ఉంటుందా ఉండదా? ప్యాకాట్లో 10,000 పోయిందమ్మా, దేవుని సన్నిధిలో 10,000 ఖర్చు పెట్టావమ్మా, ఎక్కడ ఆనందం ఎక్కువ ఉంటుంది? క్రికెట్ బెట్టింగ్లో 1,00,000 రూపాయలు పోయిందమ్మా, సువార్త ప్రకటించడానికి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఒక సభ ఏర్పాటు చేసి సువార్త ప్రకటించావమ్మా, ఎక్కడెక్కువ ఆనందం ఉంటుంది? క్రికెట్ బెట్టింగ్లో 1,00,000 రూపాయలు పోయినందుకు ఆనందంగా ఉంటాడా? దేవుని పనిలో నేను 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి 10 మందికి సత్యవాక్యాన్ని వినిపింపజేసానని ఆనందంగా ఉంటాడు. ఏది ఆనందం ఇస్తుంది? అది నిత్య జీవాన్ని ఇస్తుంది దేవుని పనిలో ఖర్చు చేస్తే. చూడండి, హెబ్రీ పత్రికలో అంటాడు, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట వ్రాయబడింది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం, లోకం కోసం చేసిన ఖర్చు అది కంటికి కనబడదట, అది లోకంలోనే కలిసిపోయింది, దానికి విలువ లేదు. లోకం కోసం చేసిన ఖర్చుకి ఏమి లేదు, విలువ లేదు. కానీ దేవుని కొరకు చేసిన ఖర్చు ఎంత గొప్పదో ఇక్కడ ఒక మాట వ్రాయబడింది చూడండి, ఎంత అద్భుతమైన మాట.
హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 32వ వచనం నుంచి చదువుదాం. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి. ఒక విధముగా చూచితే మీరు నిందలు బాధలు అనుభవించుట చేత 10 మందిలో ఆరడిపడితిరి. మరి ఒక విధముగా చూస్తే వాటిని అనుభవించిన వారితో పాలివారలైతిరి. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి, అనగా పాపమనే బందికానాలో ఉన్న వారిని కరుణించి, మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనదినైన స్వాస్థ్యం ఉన్నది, ఆస్తి ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకుంటురి. వాళ్ళ ఆస్తులు కోల్పోయారట దేవుని పనిలో. వారు తమకున్న చరస్థిరాస్తులు అమ్మి తెచ్చి ఎక్కడ పెట్టారట? అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారట. బర్నబా తన భూమిని అమ్మి ఆ వెల తెచ్చి ఎక్కడ పెట్టాడట? అపోస్తలుల పాదాల దగ్గర పెట్టాడట. ఈ విధంగా వారు సత్యసువార్త కొరకు తమ ధనాన్ని ఖర్చు చేశారు. వాళ్ళకి గిల్టీ ఫీలింగ్ లేదు. అన్నదానం చేసినోడు ఏడుస్తూ కూర్చోడు, వాక్యదానం చేసినోడు ఏడుస్తూ కూర్చోడు, సువార్త పరిచర్య చేసినోడు ఏడుస్తూ కూర్చోడు, సేవకుడిని పోషించిన వాడు ఏడుస్తూ కూర్చోడు. ఎందుకంటే సువార్త ప్రకటించి వారి పాదములు సుందరములు. ఒక సేవకుడిని నేను పోషించాను, ఒక సేవకుడిని నేను బలపరిచాను, ఒక సేవకుడికి నేను అండగా నిలబడ్డాను, సత్యం ప్రకటించడానికి నేను నిలబడ్డాను, సత్యం ప్రకటించే సభలో నేను ఉన్నాను, ఆ సభలో నేను వాడబడ్డాను, ఈ సభకు నేను సహకరించాను. వాళ్ళు చింతపడరు, దుఃఖపడరు. ఏమైపోయింది అందులో? ఏమవ్వలేదు. అదే పేకాట్లో డబ్బులు బాగొట్టాను, మందు తాగి డబ్బులు బాగొట్టాను, లేదా 10 మందికి మందు పోయించాను, వాళ్ళను పాడు చేశాను, లేదా నరహత్యకు డబ్బులు ఇచ్చాను, వ్యభిచారానికి డబ్బులు ఇచ్చాను, మోసానికి సపోర్ట్ చేశాను. ఇలాంటి వాళ్ళు జీవితకాలం అంతా ఏం మోస్తారు? భారం మోస్తారు. భారం ఎప్పుడు కూడా పాపమే భారం, అపరాధమే భారం. అందుకన్నాడు భూమి అట అపరాధము చేత నింపబడి ఏమవుతుందట? తూగుతుందట మత్తుని వలె. దాని అపరాధము చేత మత్తుని వలె ఏమవుతుంది? అది తూగుతుంది, మత్తుని వలె మారిపోయింది. ఇప్పుడు చెప్పండి, దేవుని కోసం బ్రతకటం కష్టమా సులభమా? ఏమా మీరు చెప్పాలమ్మా యవనస్తురాళ్ళు, దేవుని కోసం బతకడం కష్టమా, లోకం కోసం బతకడం కష్టమా? దేనికోసం బతికితే కష్టం? లోకం కోసం బ్రతకడమే కష్టం. దేవునిలో బ్రతకడం చాలా సులభం. నా కాడి సులువుగాను, నా భారము తేలిగ్గాను ఉంది. కాకపోతే దేవుని కోసం బ్రతకటం కష్టమని ఎందుకు అనిపిస్తుందో చెప్పనా? ఇష్టం లేక. పాపాన్ని మానడం ఇష్టం లేకపోతే దేవుని కోసం బ్రతకడం ఎలా అనిపిస్తుంది? కష్టంగా అనిపిస్తుంది. అదే పాపం మీద అసహ్యం పెరిగి, లోకం మీద అసహ్యం పెరిగి, దేవుని మీద అపరిమితమైన ప్రేమ పెరిగితే దేవుని కొరకు బ్రతకటం కంటే సులువైనది ప్రపంచంలో మరోటి లేదు. దేవుని కోసం బ్రతకడం సులభమే, ఆయన కాడి మోయుట సులభమే, ఆయన కాడి సులువుగాను, ఆయన భారము తేలిక. ఆయన భరించలేని భారం మన మీద మోపేవాడు కాడు. ఆయన పిల్లలం, ఆయన పిల్లలం. ఆయన మన మీద కాడి మోపడు, ఆయన మన మీద భారం మోపడు. ఆయన మనకు నిత్యానందాన్ని, నిత్య సంతోషాన్ని ఇవ్వటానికి ఉన్నాడు తప్ప మనల్ని బాధ పెట్టడానికి లేడు ఆయన. ఇప్పుడు సువార్త ప్రకటన చేయమన్నాడమ్మా నిన్ను. భారమా సులభమా ఇది? సువార్త ప్రకటన భారమా? సులభమే. మరి ఒక మాట ఉంది కదండి బైబిల్లో, అయ్యో సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది, మీరు భారం కాదంటున్నారు. అక్కడేమో భారం అని ఉంది కదండి. అంటే భారము అంటే అక్కడ ఆ కాంటెక్స్ట్లో భారము అంటే బరువు అని కాదు, బాధ్యతని. సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అంటే దాన్ని ఆ కాంటెక్స్ట్లో మనం ఏం అర్థం చేసుకోవాలి? అది బాధ్యత. సువార్త ప్రకటన మనందరి బాధ్యత. ఈ బాధ్యత నెరవేర్చడం ఏమైనా భారమా? కాదు, సులభమే. అది సంఘానికి అప్పగించాడు ఆ బాధ్యతను. అందుకే మీరందరూ ఏకమవ్వండి. ఇప్పుడు ఈ సభ జరుగుతుందమ్మా, ఈ సభ జరుగుతుంది. ఒక్కడే ఈ సభ నిర్వహించాలంటే కష్టమా కదా? అందరూ తలో చేయేస్తే ఏమవుతుంది? సులువు అవుతుంది. ఏదైనా అంతే. ఒక మినిస్ట్రీ నడవాలి, లేదా ఒక సభ జరగాలి, ఒక సువార్త కార్యక్రమం ముందుకు వెళ్ళాలి, ఒక సత్య సందేశాలు సమాజాన్ని ఆలోచింపజేసేలా కదలాలి, ముందుకు వెళ్ళాలి అంటే అందరూ చెయ్యి
కలపాలి. ఎవరు దేవుని బిడ్డలే కలపాలి. మళ్ళీ బయట వాళ్ళు ఎందుకు కలుపుతారు? ఇందులోకి ఎందుకు వస్తారు? బయట వాళ్ళు రారు. బయటోడికి పని ఏంటి? ఆడికి సంబంధం లేదు. ఇది మన పని, మన బాధ్యత, మన దేవుని పని, మన భారం, మన సువార్త. దీనికి ఎవరు చేయి కలపాలి? మనం కలపాలి. దీనికి కానుక ఎవరు ఇవ్వాలి? మనం ఇవ్వాలి. దీని కష్టార్జితం ఎవరు వెచ్చించాలి? మన కష్టార్జితం వెచ్చించాలి. ఎందుకు? అది మనకి దీవెన కనుక. దేవుని పనికి ఇస్తే దీవెనా శాపమా? దీవెనే కదా. దేవుని పనికి ఖర్చు చేస్తే దీవెనా శాపమా? దీవెనే కదా. ఎందుకు? తిమోతి పత్రికలో చాలా స్పష్టంగా చెప్తాడు దేవుని పనికి ఇవ్వాలా వద్దా అని. అంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనంలో చెప్తున్నాడు చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. ఇదేం భారం కాదే. ఏమన్నాడు? యహమందు ధనవంతులైన వారు. మళ్ళీ ఇక్కడ కూడా ఏమన్నాడు? ఒకవేళ నీ దగ్గర ధనం ఉంటే గనక గర్వంతో ఉండొద్దు. అలాగే ఆ అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచుకు. ఎందుకంటే అది నీతో ఎక్కువ కాలం ఉండదు. ఏదో ఒక రోజు మొత్తం నిన్ను వదిలేసి వెళ్ళిపోద్ది, లేదా నువ్వు దాన్ని వదిలేసి వెళ్ళిపోతావు. నీ ఒంట్లో ప్రాణం ఉన్నంత వరకే ధనంతో నీకు పని. నీ ఒంట్లో నుంచి ప్రాణం బయటకు వచ్చేస్తే ధనంతో నీకేమి లేదు, పని లేదు. అందుకే అస్థిరమైన ధనమునందు ఏముంచక, నమ్మిక ఉంచక, నువ్వు సుఖముగా అనుభవించుటకు సమస్తాన్ని నీకు ధారాళంగా దయచేస్తున్న దేవుని యందు నమ్మిక ఉంచమని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము. నీకు వాస్తవమైన జీవం, విశ్రాంతి కావాలంటే, నువ్వు విశ్రాంతిలోనికి ప్రవేశించాలంటే, నిత్య జీవం నీకు కావాలంటే, నిత్యానందాన్ని నువ్వు పొందుకోవాలంటే, ఆయన ఆదరణ, ఆయన శాంతి, ఆయన ప్రేమ నువ్వు కలిగి ఉండాలంటే, తీర్పులోనికి వెళ్లకుండా మరణములో నుండి జీవములోనికి దాటిపోవాలంటే వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది. ఇదేంటంటే ఇది ప్యాకెట్ డబ్బులు పోగొడితే మంచి పునాది కాదు. బ్రాంతి షాప్ దగ్గర డబ్బులు ఖర్చు పెడితే మంచి పునాది కాదు. లోకంలో ఏదో చేసి డబ్బులు పాడు చేస్తే అది మంచి పునాది కాదు. లోకంలో ఉన్న వాటికి దానాదత్తం చేసి ఖర్చు చేసి ఇష్టం వచ్చినట్టుగా వాటిని నాశనం చేసేస్తే ఆ రూపాయి భూమి మీద నీ కోసం ఖర్చు చేసుకున్నది తప్ప పరలోకమందు ధనం కూర్చుకున్నట్టు కాదు. మరి ఏంటట? వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తం రాబో కాలానికి మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు. రాబోయే కాలానికట నీ ధనంతో మంచి పునాది వేసుకో అన్నాడు. ఏంటట నా ధనంతో వేసుకునే మంచి పునాది? ఏ విధమైన పునాది నా ధనంతో నేను వేసుకోవాలి? నేను సంపాదించిన ధనంతో నేను మంచి పునాది ఎలా వేసుకోవాలి చెప్తున్నాడు. మొదట మేలు చేయి. ఆ డబ్బులతో ఏం చేయి? మేలు. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు, అతనికి సత్య సువార్తను వినిపింపజేయి, ప్రకటించు. అదే సువార్త ప్రకటించవలసిన భారము, అనగా బాధ్యత. అది బరువు కాదది. అదేంటది? బాధ్యత. అపరాధ భారం కాదది. భరించలేని భారం కాదది. బాధ్యత, అందరి బాధ్యతది. ఇంకా దీవెన. ఇప్పుడు సువార్త ప్రకటన అనేది దీవెన భారమా? దీవెనండి. సువార్త ప్రకటించే వాళ్ళు దీవెన పొందుకుంటారు. సువార్తకు సహకరించే వాళ్ళు కూడా ఏం పొందుకుంటారు? దీవెన పొందుకుంటారు. అందుకే ఏమన్నాడు తెలుసా? సహకారుల యొక్క పేర్లు ఎక్కడున్నాయన్నాడు? జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నాయన్నాడు. ఈ మీటింగ్కి ఎవరు ఖర్చు పెడుతున్నారో, ఈ మీటింగ్కి ఎవరు కష్టపడుతున్నారో, ఈ మీటింగ్కి ఎవరైతే నిలబడ్డారో వాళ్ళు ఏ లెక్కలోకి వస్తారు? సహకారులు. ఈ సహకారుల యొక్క పేర్లు ఎక్కడుంటాయి? జీవగ్రంథంలో వ్రాయబడతాయి. అంతే తప్ప సువార్త పని చేయటం భారం అంటే అది బాధ్యత. ఆ బాధ్యత దీవెనే తప్ప శాపం కాదు. అందుకే వాళ్ళు ఆస్తి కోల్పోవుటకు సంతోషంగా ఒప్పుకున్నారట. దేవుని పని చేయటం అది ఒక ధన్యత. నువ్వు ప్రకటించు లేదా ప్రకటించేవారిని పంపించు. నువ్వు పెట్టించు లేదా ప్రకటించు. పెట్టేవారికి సహాయం చెయ్యి. ఏదోటి చెయ్యి. అది ఆ తర్వాత ఏమంటాడు చూడండి. సత్క్రియలోను ధనము గలవారు. ఏంటంటది? సత్క్రియ. వాక్య సంబంధమైన క్రియ, సత్య సంబంధమైన క్రియ. సత్క్రియలను ధనము గలవారు, ఔదార్యము గలవారు, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారట. నిజమే కదా. ఇప్పుడు ఈ మీటింగ్ కొరకు లేదా మనం చేస్తున్న సభల కొరకు ఎంతమంది పిల్లలు ఖర్చు పెడుతున్నారో, ఆ ఖర్చు ద్వారా ఎంతమంది వాక్యం వింటున్నారో, ఈ ఖర్చు ద్వారా ఎంతమంది హృదయాలలోనికి దేవుని మాటలు వెళుతున్నాయో, అక్కడ సత్కార్యం జరుగుతోందో, ఎన్ని ఆత్మలు రక్షింపబడుతున్నాయో, వాటన్నిటి ప్రతిఫలం ఈ సహకరించిన వారి మీద ఉంటుందా ఉండదా? ఉండి తీరుతుంది ఖచ్చితంగా. అందుకే సత్క్రియలను ధనము గలవారు, ఔదార్యము గలవారు, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారై ఉండాలని వారికి ఆజ్ఞాపించు అన్నాడు. ఆజ్ఞాపించు. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను సంఘానికి, దేవుని పని చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఆజ్ఞాపించమని చెప్పాడు ఇక్కడ.
బతిమలాడమని చెప్పలా, ఆజ్ఞాపించు. దేవుని పని చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది సంగమా. వచ్చాం, కూర్చున్నాం, వెళ్ళిపోయామంటే కుదరదు. మీ కష్టార్జితాన్ని సత్యసువార్త కొరకు ఏం చేయాలి? ఖర్చు చేయాలి. అందుకే ప్రభువును బట్టి మీరు చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. మనందరి కష్టార్జితంతో సత్యసువార్త జరగాలి. మనందరి కష్టార్జితంతో దేవుని కార్యాలు జరగాలి. మనందరి కష్టార్జితంతో మనం బ్రతికున్నంత వరకు నీతి సువార్త ప్రకటిస్తూనే ఉండాలి. అది భారము కాదు, బాధ్యత. అది సంతోషమే, ఆనందమే తప్ప అది ఎలాంటి దిగులు, చింత మనకు కలిగించేది కాదు. ఎందుకంటే నిత్య జీవంలో మనం ధనాన్ని కూర్చుకుంటున్నాం అంటున్నాడు. పరలోకమందు మీరు ధనమును కూర్చుకొనుడి. భూమి మీద కాదు మీరు ధనమును కూర్చుకొనవలసింది. ఎక్కడ కూర్చుకోమంటున్నాడు? పరలోకమందు ధనం కూర్చుకోవాలి. అర్థమైందా? మనం భోజనాలు తినడానికి, మేకలు కోసుకోవడానికి, కోళ్ళు కోసుకోవడానికి కాదు డబ్బులు ఖర్చు పెట్టాల్సింది. ప్రభువు దగ్గరికి 10 ఆత్మల్ని నడిపించడానికి ఖర్చు పెట్టాలి డబ్బులు. మన ధనం వృధా కాకూడదు. మన ధనం ఏమవ్వాలి? సద్వినియోగం కావాలి. అంటే ఇందులో ఏది భారం? ప్రార్థన భారం కాదు, వాక్యం చదవడం భారం కాదు, సభకు రావడం భారం కాదు, సువార్త ప్రకటించడం భారం కాదు. మరి ఇంకేది? ఎందుకు మీకు భారం అనిపిస్తుంది? దేవుని వాక్యం, దేవుని పని ఎప్పుడు భారం అనిపిస్తుంది? లోకాన్ని విడిచిపెట్టలేకపోతే దేవుని పని ఎలా ఉంటుంది? భారంగా ఉంటుంది. ఇష్టపడి పెళ్లి చేసుకుంది అనుకోండి, పెళ్లి కూతురు మొగుడిని, సంసారం ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది సంసారం? అబ్బాబా ఆనందంగా ఉంటుంది, 3 పువ్వులు 6 కాయలు. అదే మనసులో ఇంకొకటి పెట్టుకుని బాగా పెళ్లి చేసుకుంది అనుకోండి, మొన్ననే 16 రోజులు అవుతుందట పెళ్ళయ్యి, ఫ్రూట్ జ్యూస్లో కలిపేసిందట విషం. మొగుని చంపేయడానికి ఎందులో కలిపిందట విషం? ఫ్రూట్ జ్యూస్లో. 16 రోజులు అవుతుందట పెళ్ళయ్యి. ఇంతకీ పోలీసులు ఆరాధీశారట. అరే నాయన ఈ నెల చంపేసింది ఏంటి, ఫ్రూట్ జ్యూస్లో విషం కలిపి ఎందుకు చంపేసింది అబ్బా అని ఆరాధిస్తే ప్రియుడు వాట్సాప్లో చెప్పాడట, ఇదిగో ఇంక నేను వెయిట్ చేయలేను, నువ్వు వాడిని చంపేస్తే తొందరగా మనం పెళ్లి చేసుకుందాం అన్నాడట. చంపేసింది, ఇద్దరు పెళ్లి చేసుకున్నారు సెంట్రల్ జైల్లో. ఓ బ్లాకులో ఆవిడ పెళ్లి కూతురు, ఓ బ్లాకులో పెళ్లి కొడుకు. బాజాలు భజంత్రీలు మామగారులు మోగెత్తుంటారు. ఏం సుఖం జీవితానికి? పాపం అమాయకుడు బలైపోయాడు ఆ పెళ్లి కొడుకు, ఆ చచ్చిపోయినాడు. అలాగా నీకు దేవుడు అంటే ఇష్టం లేకపోతే, దేవుని పని అంటే ఇష్టం లేకపోతే, లోకం మీద వ్యామోహం చావకపోతే నువ్వు దేవుని పనికి రావు, దేవుని పనిలో కూర్చోవు, ప్రార్థన చెయ్యవు, సరైన ఉపవాసం ఉండదు, సరైన భక్తి జీవితం ఉండదు, సరైన కానుక ఉండదు, సరైన సువార్త పరిచర్య ఉండదు, ఇంకేమీ ఉండదు. మరి ఏముంటుంది? ఏముంటుంది? బాధ. ఎప్పుడైనా ఇలాంటి నాలాంటి సేవకుడు నిలబడి అడిగాడు అనుకో, ఏమ్మా దేవుని కోసం బతకడం ఎట్టుందమ్మా? చాలా కష్టంగా ఉందండి, రోజుకి 2 సెలైన్లు ఎక్కించుకోవాలండి, 10 ఇంజక్షన్లు కూడా చేయించుకోవాలి. మరి కష్టంగా ఉండదా పాపం? ఒక 100 కేజీలు బరువు మొయ్యాలి, కష్టంగా ఉందా? చెప్పండి, ఇప్పుడు చెప్పండి, ఏది కష్టం చెప్పాలి. ఇదంతా విన్న తర్వాత చెప్పాలమ్మా, మీరు అందరూ చెప్పాలి, ముఖ్యంగా ఆడపిల్లలు చెప్పాలమ్మా, ఏది కష్టం? దేవుని కోసం బతకడం కష్టమా, లోకం కోసం బతకడం కష్టమా? కదా. మన ప్రభువు ప్రేమ గలవాడు. ఏ తండ్రి తన పిల్లల మీద అధికమైన భారమును మోపడు. మన తండ్రి మన మీద ఏ భారాన్ని మోపలేదండి. సువార్త భారం కాదండి, అది బాధ్యత. అయ్యో సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అంటే నిన్ను తొక్కేసేది, నొక్కేసేది కాదది. పాపం అయితే నిన్ను అధోపాతాళానికి దొక్కేస్తుంది, అపరాధం నిన్ను అధోపాతాళానికి నొక్కేస్తుంది, నిన్ను లేవనివ్వదు ఇంకది. కానీ సువార్త నిన్ను పైకి తీసుకెళ్ళిపోద్ది. సువార్త పనిచేసే ప్రతి కుటుంబం దీవించబడద్ది. నేను మరలా చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. ఏ కుటుంబం సువార్త పనికి సహకరిస్తుందో ఆ కుటుంబానికి దీవెన కొదువై ఉండదు. ఏ కుటుంబం సువార్త పనికి అండగా నిలబడుతుందో ఆ కుటుంబానికి దేవుని కృప, కరుణ, కటాక్షం తోడై ఉంటుంది, మునుముందుకు నడిపిస్తుంది. వారి ప్రతి కష్టంలో దేవుడు సహకారిగా ఉంటాడు, వారి కన్నీటిని ఆయన తుడుస్తాడు. ఎందుకంటే ప్రభువును బట్టి మీరు చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. వారు సువార్త భారం కలిగిన వారు, బాధ్యత కలిగిన వారు, సహకారులుగా నిలబడుతున్నారు. సేవకులకి సత్యం ప్రకటించడానికి పునాదులుగా నిలబడుతున్నారు. సత్యవాక్య వ్యాప్తి కొరకు కష్టపడుతున్నారు, తమ కష్టార్జితాన్ని ఖర్చు చేస్తున్నారు. అలాంటి పిల్లల కుటుంబాలు నిజంగానే పచ్చని ఒలివ మొక్కల వలె ఉంటాయి. కష్టకాలంలో వారి ప్రార్థన దేవుడు వింటాడు. నీతిని పంచే బిడ్డల కుటుంబాలు గనుక, నీతిని వెదజల్లే బిడ్డల కుటుంబాలు గనుక, నీతిని ప్రకటించే బిడ్డల కుటుంబాలు గనుక దేవుడు వారిని విడువడు, ఎడబాయడు. మీరు చూపిన ప్రేమను ఆయన మరువడు.
ప్రభువును బట్టి మీరు చూపిన ప్రేమ గనుక. 2 కాసులు ఇచ్చిన భేద విధవరాలని ఆయన ఏమనలేదు, మరిచిపోలేదు. గొప్పగా చెప్పాడు ఆమె గురించి. నా నిమిత్తము గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే మీరు ఫలమును పోగొట్టుకోరు అన్నాడు. అలాంటిది సువార్త పనికి సహకరిస్తున్న పిల్లల కుటుంబాలను ఎంతగా దీవిస్తాడు, ఎంతగా ఆశీర్వదిస్తాడు. అందుకే అన్నాడు, సహకారుల యొక్క పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి అన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, గుర్తుపెట్టుకోండి, దేవుని పని భారమైనది కాదు. దేవుని కొరకు బ్రతకటం భారమైనది కాదు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చడం భారమైనది కాదు. ఇలాంటి స్థితిలో ఎవరు ఉంటారో వాళ్ళు విశ్రాంతి పొందుకుంటారు. లేదంటే నాకు భారంగా ఉందంటే నీకు లోకం మీద వ్యామోహం ఇంకా సావలేదని అర్థం. లేదా నీకు సరిగా అర్థమయ్యేలా నాకులా ఎవరో చెప్పలేదని అర్థం. ఏం భారం? ఇప్పుడు ప్రార్థన ఇదే టైంకి చేయాలని ఏమైనా రూల్ ఉందా క్రైస్తవ్యంలో? ఎప్పుడైనా చేయొచ్చా? చెప్పమ్మా, మీరు చెప్పండి, మీకు తెలిసిన సమాచారం చెప్పండి. చూసారు ఎంత మంచి దేవుడు, ఎంత మంచి దేవుడు అమ్మా. నీకు కుదిరినప్పుడు చేయమన్నాడమ్మా ఆయన. నీకు టైం పెట్టలేదు. ఇదిగో అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారు 4 గంటల వరకు ప్రతి ఒక్కరూ ఖచ్చితముగా ప్రార్థన చేయవలను. మత్తయి సువార్త 12:3 ఉందనుకో. అసలు సచ్చి ఊరుకుంటారు. ఇంకా బైబిల్ తీరి చాలామంది. నాకు వద్దు బాబు ఈ క్రైస్తవ్యం. మత్తయి సువార్త 12 ఏమని రాశాడంటే, ఏమి రాశాడు? అర్ధరాత్రి 12 గంటల దగ్గర నుంచి తెల్లవారు 4 గంటల వరకు ఖచ్చితంగా ప్రార్థన చేయవలను. నిద్రమత్తులో తూగినా నిద్రపోయినా నీకు పెద్ద రోగం వచ్చును అని కానీ ఎవరికి వచ్చిన ఉందనుకోండి, ఇక మనం క్రిస్టియానిటీలోకి వస్తామా? ఎందుకు రాము? అయ్య బాబు సరిగా నిద్రపోయే టైమే అదండి బాబు. ఈ మాయదారుడు ఆ ఉద్యోగం ఈ ఉద్యోగం అని రాత్రి 12 గంటలకు 1 గంటకి ఇంటికి వచ్చి వస్తాడు. ఆడికి అన్నం వండి పెట్టి కూర గిన్నెలు కడుక్కొని శుభ్రంగా ఇల్లు సర్దుకుని పడుకునేసరికి నాకు 1 గంట అవుతుంది. ఈయన 12 గంటల ప్రార్థన మొదలెట్టి 3 గంటల దాకా ముగించొద్దు అంటున్నాడు. ఇలాంటి దేవుడు నాకు వద్దు అంటారు. అలాంటి భారాలు ఏమన్నా మీ మీద మోపాడా దేవుడు? మోపాడా? నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రార్థన చేసుకో. ఎంత మంచి దేవుడు. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు బైబిలు చదువుకో. ఎంత మంచి దేవుడు. నీ మీద ఏ భారం మోపలేదు ఆయన. నిన్ను దేవుని పనికి ఎంత ఇవ్వాలని కూడా నీ మీద ఏ ఆజ్ఞ అయినా మోపలేదు ఆయన. కొత్త నిబంధన ప్రకారం ఏమన్నాడు తెలుసా? నీ హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము, నీ హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము మీరు దేవునికి ఇవ్వవలెను అన్నాడు. అక్కడ కూడా నీ మీద ఏ భారం మోపలేదు. మీ కలిమిలో నుండి దేవునికి ఇవ్వండి అన్నాడు. ఎంత మంచి దేవుడు. ఎక్కడ ఆయన నీ మీద భారం పెట్టలేదే, ఎక్కడ ఆయన నిన్ను ఇబ్బంది పెట్టలేదే. మరి ఇంకేటండి దేవుని కోసం బతకడం భారంగా ఉందంటున్నారు చాలామంది. మనసు పెట్టి ఆలోచించండి, ఏ భారం లేదు. సంతోషంగా ఆనందంగా మనం దేవుని పరిచర్య చేయొచ్చు. సంతోషంగా ఆనందంగా మనం దేవుని పరిచర్యలో వాడబడొచ్చు. ఇంకా రేపు మరింత విశదంగా దేవుని జ్ఞానాన్ని మీకు వివరిస్తాను చివరి రోజు. ఈరోజు మీరు దీవించబడ్డారని నేను అనుకుంటున్నాను. దీవించబడ్డారమ్మా? ప్రభు మీతో మాట్లాడినట్టు అనిపించిందా? సత్యవాక్యం వింటున్నప్పుడు అలాగే అనిపిస్తుంది. నిద్ర రాదు, ఊపిరి బెగబట్టుకుని వింటాం. నిజమే, దేవుని మాట అగ్ని వంటిది. దేవుని మాట బండను బద్దలు చేయు సుత్తె వంటిది. మన కఠిన హృదయాలు కరిగిపోతాయి. మన తప్పులు దిద్దుకుంటాం. ఇన్నాళ్ళు మనం ఏం తప్పులు చేసామో దిద్దుకొని ఇక మీదట ఏం చేయాలో ఆలోచిస్తాం. దీవెన పోగొట్టుకోడు దేవుని భక్తుడు, దేవుని జ్ఞాని, దేవుని జ్ఞానం అర్థమైన వాడు, విశ్వాసి దేవుని దీవెన ఎప్పుడు పోగొట్టుకోడు. దేవుని ఆశీర్వాదాన్ని ఎప్పుడు పోగొట్టుకోడు. సేవకుల్ని బాధ పెట్టాడు, సేవకుల మాటకు లోబడతాడు, వింటాడు. సత్యం చెప్పే ప్రతి సేవకుల్ని గౌరవిస్తాడు, వాళ్ళకు లోబడతాడు, వాళ్ళ మాట వింటాడు తప్ప వాళ్ళకు తిరుగుబాటు చేయడు. వాళ్ళ మీద మోషే మీద తిరుగుబాటు చేసి ఏమయ్యారు? నాశనం అయిపోయారు. కోరహు, దాతాను, అబీరములు. తిరుగుబాటు చేయడు విశ్వాసి. నిజమైన విశ్వాసి ఎప్పుడు తిరుగుబాటు చేయడు. నిజమైన విశ్వాసి సత్యానికి లోబడతాడు, సత్యానికి సహకారిగా నిలబడతాడు, అనేక మందికి దీవెనకరంగా ఉంటాడు, ఆశీర్వాదకరంగా ఉంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని వాక్యం ఈరోజు సూటిగా మీతో మాట్లాడితే మీరు ఆలోచించండి రాత్రంతా కూడా. ప్రభువా, నిజమే ప్రభువా, నిజమే ప్రభువా, నా మీద నీవే భారాన్ని మోపలేదు ప్రభువా. ప్రార్థన చేద్దాం అంటాం, కూర్చునే ప్రార్థన చేస్తారు కదా మీరు. వెంటనే మోకరించాలా? మోకరించాలంటే ఎంతమంది మోకరించగలరు ఇక్కడ? ఏమా, ఎంతమంది టక్కన మోకరించగలరు ఇక్కడ? అదిగో కొంతమంది అలా చూస్తున్నారు, నిశ్చేష్లు అయిపోయింది. ఎందుకంటే వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు. వాళ్ళకి మోకాళ్ళు రావు, మోకరించలేరు. అందరూ మోకరించలేరు. ఎందుకు మోకరించి? మోకాళ్ళ నొప్పులు.
కొంతమందికి ఏమో పైన బరువు పెరిగిపోయింది, మోకరిస్తే మోకాళ్ళు మళ్ళీ పైకి లేవలేరు, వీళ్ళు మళ్ళీ ఇంకొకళ్ళు సాయం పట్టాలి. చూసారా, ఏ భారం పెట్టలేదు దేవుడు మీ మీద. వీలైతే మోకరించు, మోకరించలేకపోతే కూర్చో, అంతే. ఇప్పుడు ఏది గొప్ప అంటే రెండు ఒకటే ఆయన దృష్టిలో. నీ హృదయం చూస్తాడు ఆయన. మోకరించగలిగే స్థితిలో ఉన్నావా, మోకరించలేని స్థితిలో ఉన్నావా కూడా దేవుడు చూస్తాడు. ఆయన కఠినాత్ముడు కాడు, మోకరించలేనందుకు నిన్ను శిక్షించడు, మోకరించావని నిన్నేదో హెచ్చించడు. ఏ స్థితిలో నువ్వు ఆయనకు ప్రార్థిస్తున్నావో, ఎంత విధేయత చూపిస్తున్నావో దేవుడికి తెలుసు. నీ హృదయాన్ని చూస్తాడు ఆయన. ఇప్పుడు చెప్పండి, ఇంక ఏటమ్మా భారం మీ మీద పెట్టిన భారం? ఏం భారం ఉంది మీ మీద? ఏ భారం లేదు. నువ్వు దేవుని కొరకు బ్రతకాలనుకుంటే హాయిగా ఆనందంగా ఆడుతూ పాడుతూ సంతోషంగా దేవునిలో ఎదగొచ్చు, సంతోషంగా దేవునిలో వర్ధిల్లొచ్చు. ఇక ఉపవాసం గురించి మాట్లాడుకుంటే, ఉపవాసానికి ఏమైనా ఉందండి భారం? రూల్ ఉందా? రూలు ఇప్పుడు మన వాళ్ళు మొదలెట్టారు 40 దినాలు. 40 దినాలు ఎందుకుంటున్నారంటే వీళ్ళందరూ టక్కని చెప్పే మాట, యేసుప్రభు ఉన్నాడు కాబట్టి. అబ్బా ఏంటమ్మా? యేసుప్రభు ఉన్నాడు కాబట్ట. యేసుప్రభు 40 రోజులు ఉన్నాడమ్మా. నువ్వెన్ని రోజులు ఉన్నావమ్మా చెప్పు? నేను 40 రోజులు ఉన్నావంటే తంతాను. అబద్ధం నీది. నువ్వు 40 రోజులు లేవు, ఒక్కరోజు కూడా లేవు. నువ్వు ఉన్నది కూడా పూర్తి రోజు కాదు. నువ్వు హాఫ్ డే ఉన్నావు. ఈ హాఫ్ డేను కూడా సెకండ్ హాఫ్లో కవర్ చేసేసావు. యేసు ప్రభు 40 days కంప్లీట్గా ఉన్నారు ఆయన, కంప్లీట్గా. అలాగే మనము ఉండాలి అని రూల్, ఆజ్ఞ కానీ బయలుదేరింది అనుకోండి బైబిల్లో. నేను 40 దినములు ఏమి తినక ఏమి త్రాగక 40 రాత్రులు 40 పగళ్ళు నేను ఉపవాసము అరణ్యములో చేసిన రీతిగా నా బిడ్డలారా మీరందరూ చేయవలెను అని ఆజ్ఞ బయలుదేరి లోకాసువార్త 3వ అధ్యాయం 33వ వచనం అని కానీ ఉందనుకోండి, ఇక్కడ చాలా సీట్లు ఖాళీ అయిపోతాయి. సీట్లు ఖాళీ అంటే ఏంటి? రారని కాదు, చచ్చిపోతారని. 40 రోజులు ఎవడు ఉండగలరు చెప్పండి ఇక్కడ ఉపవాసం? నేను ఉండగలను అన్న వాళ్ళు చేయొద్దండి. ఏదో గదిలెడి తాళం వేస్తాను అంతే. 40 రోజులు 40 రోజులు నేను ఉండగలను అన్నవాళ్ళు ఎవరిని ఉన్నారు ఇక్కడ? ఎవరిని ఉన్నారా? ఎవరు లేరు. అంటే అది కూడా ఆజ్ఞ కాదు. నీకు ఇష్టమైతే ఉండు, ఇష్టం లేకపోతే మామూలుగా ప్రార్థన చేసుకో అంతే. భారం మోపలేదు. ఖచ్చితంగా 40 రోజులు అందరూ ఉపవాసం ఉండాలని బైబిల్ ఉందా? ఉందా? లేదు. ఆయన పెట్టలేదు అలాంటి భారాలు మన మీద మోపలేదు ఆయన. నీ ఇష్టం. ఉపవాసం కూడా నీ ఇష్టం, నీ ఇష్టం. నువ్వు ఉండగలిగితే ఉండు, ఎన్ని రోజులు ఉంటావు ఉండు. నువ్వు ఉండగలిగితే ఉండు, ఉండలేకపోతే తిని ముగించేయి. ఎంతసేపు ఉండగలవు అంతసేపు ఉండు. ఒక ఆవిడని అడిగానమ్మా, ఉపవాసం ఎంతసేపు ఉండాలమ్మా అంటే, పొద్దున్న 6 గంటలకు టీ తాగి మొదలు పెట్టాలి బాబు. మధ్యాహ్నం 3 అయ్యే వరకు ముగించకూడదు బాబు అంది. బైబిల్ ఎక్కడుందమ్మా అని. బైబిల్ ఎక్కడుందమ్మా 3 అయ్యేదాకా ముగించకూడదని? అంటే అసలు పొద్దున్న టీ తాగి మొదలెట్టాలని ఎక్కడుందమ్మా? టీ తాగి మొదలెట్టాలా? 3 అయ్యేదాకా ముగించకూడదా? ఎవరు చెప్పారు నీకు? దేవతతో చెప్పిందా? నీకు నువ్వు పుట్టించేసుకున్నవి ఇవన్నీ. దేవుడు అలా చెప్పడు. ఉపవాస దినము చాటించి అన్నారంటే ఆ రోజంతా కూడా బైబిల్లో భక్తులు ఏం చేసేవారు కాదు, పచ్చి మంచినీళ్ళు ముట్టేవారు కాదు వాళ్ళు. అలాగ 5 రోజులు ఉపవాసాలు చేసిన వాళ్ళు ఉన్నారు, 7 రోజులు ఉపవాసం చేసిన వాళ్ళు ఉన్నారు. మోషే 40 రోజులు కొండ మీద ఉపవాసాలు ఉండిపోయాడు. అంటే దేవుని శక్తి కాపాడింది కాబట్టి ఉండగలిగాడు. మామూలుగా అయితే కష్టం, ఉండలేం. 40 రోజులు అంటే కష్టం. అంటే ఉండొచ్చు, కానీ ఇక చావుకు దగ్గరికి వెళ్ళిపోతాం. బలంగా ఉన్నోడు ఉండొచ్చు, కానీ దేనికి దగ్గరికి వెళ్ళిపోతాడు? చావుకు దగ్గరికి వెళ్ళిపోతాడు, చాలా దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆ 40 రోజుల తర్వాత ఖచ్చితంగా మళ్ళీ హాస్పిటల్లో పెట్టి ఫ్లూయిడ్స్ అవి ఎక్కించి అప్పుడు మెల్లిగా ద్రవ పదార్థాలు అలవాటు చేయాలి పొట్టకే. ఎందుకంటే అప్పటికే మొత్తం సిస్టమ్ అంతా ఏమైపోద్ది, తేడా అయిపోద్ది. 40 రోజులు కష్టం. ఇప్పుడున్న ఈ రోజుల్లో షుగర్లో బీపీలో అసలు అంత దూరం నడలేరు. 2వ రోజుకే టపా కట్టేస్తారు, టప్ అంటది, ఫీజు కొట్టేద్ది. 2వ రోజుకే టో అని బోర్ వదుకుంటూ డబ్బులు కొట్టుకుంటూ వచ్చేయాలి. ఎందుకు? పెట్టి తెచ్చి మోసిపోవడానికి. అంతే. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? దేవుడు మీ మీద ఏ భారము మోపలేదు. చెప్పండి అమ్మా, మోపాడా? గట్టి చెప్పండి. మరి ఇంకేం ఆనందంగా చెప్పండి. నిజమే తండ్రి, మహాప్రభువా మమ్మల్ని ఎంత ప్రేమించావు తండ్రి, మా మీద నువ్వు ఏ భారము
మోపలేదయ్యా, స్వేచ్ఛగా నీ కోసం బ్రతకమన్నావు, మాకు స్వేచ్ఛనిచ్చావు, సంతోషాన్ని ఇచ్చావు, స్వతంత్రాన్ని ఇచ్చావు, స్వేచ్ఛగా నీ కోసం బ్రతకమంటే మేము దాన్ని కూడా ఏమంటున్నాం? అయ్యి బాబోయ్ చాలా భారం అండి అంటున్నాం. మరి ఏమిటి కొట్టాలి మిమ్మల్ని అలాగ అంటున్న వాళ్ళని? ఆ రోజు యేసుప్రభు వారు కొరడాలు చేసినట్టు తాళ్ళతో మేము కూడా ఏం చేయాలి? చక్కగా తాళ్ళు తెచ్చి కొరడాలు చేసి ఒక్కొక్కరికి 2 చేస్తేయాలి అలాగ అన్న వాళ్ళకి. ఇప్పుడు చెప్పండి, భారమా? కాదని చెప్పండి గట్టిగా. నేను బలవంతంగా ఒప్పించేస్తున్నానా? వాక్యం అలా చెప్పిందా? లేకపోతే అంటే మరి ఆ మాట మిమ్మల్ని అడగలేదు అనుకోండి, బలవంతంగా ఒప్పించారండి రాత్రి అంటారు. మళ్ళీ పొద్దున్న లేచి ఈ మెంటెప్పుడు ఏరవాసన అంతా తిరిగి చెప్తారు మళ్ళీ. రాత్రి అండి ముందు మేము అన్నామండి, ఆయన అడిగాడండి. ఏమడిగాడు? భారమా అని అడిగితే భారం అని చెప్పేవండి. చెప్తే ఆ గంట ప్రసంగంలో మమ్మల్ని బలవంతంగా ఒప్పించేసి భారం కాదని మా చేత చెప్పించేసి పంపించేసాడండి అంటారు మళ్ళీ పొద్దునే మీరు. అందుకని మీ మనసులో నిజంగా భారం అనిపిస్తే ఇప్పుడు కూడా భారం అనే చెప్పండి. మీ మనసుకి నిజంగా అదే అనిపించింది అనుకో, ఇంత వాక్యం విన్నాక కూడా అదే చెప్పండి. ఇప్పుడు చెప్పండి, భారం అన్నవాళ్ళు చేయొద్దండి. ఇప్పుడు దేవుని కోసం బతకడం చాలా భారం అండి. యెహోవా మాట భారము, ఆయన కాడి భారముగాను. ఏంటమ్మా? ఆయన భారము బహుభారముగాను ఉన్నది అన్నవాళ్ళు చేయెత్తాలి. ఇప్పుడు ఉందా? లేదు. లేదన్నవాళ్ళు చేయొద్దండి. అటు ఇటు కానోళ్ళు ఎందుకున్నారు ఇక్కడ? అయితే ఎస్ లేకపోతే నో, అంతే. ఇంకా రెండో ఆన్సర్ ఉండడానికి వీల్లేదు. మళ్ళీ అడుగుతున్నాను నేను మిమ్మల్ని, మళ్ళీ అడుగుతున్నా, మీరు రియలైజ్ అయ్యారు లేదో నాకు తెలియాలి. ముందు కూర్చున్న ఆడపిల్లలు, దేవుని పని భారమా సులభమా? ఇప్పుడు చెప్పండి మీరు నాకు ఈ వాక్యం విన్న తర్వాత. మనసుకి అనిపించిందా? బలవంతంగా ఏదో చెప్పాలి కూడా చెప్పేస్తున్నారా? నిజంగానే అనిపించిందా మనసుకి? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. రేపు ముగింపు దినం మరిన్ని విలువైన సంగతులు మాట్లాడుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, దయగల దేవ, కృపగల ప్రభువా, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభువా, ఇంతవరకు విలువైన మీ మాటల చేత మీ పిల్లల హృదయాలు బలపరిచినందుకు స్తోత్రం తండ్రి. చక్కగా పిల్లల్ని ఆలోచింపజేశారు. చాలామంది తండ్రి మీ పనిలో సంతోషంగా ఆనందంగా గడపలేకపోతూ భారం అనుకుంటున్న వారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు తండ్రి. నిజమే ప్రభా, మీ కొరకు బ్రతకటం భారం కాదు తండ్రి. మీరు మా మీద ఏ భారమును మాపలేదు, మమ్మల్ని ఏ విధంగానూ నిర్బంధించలేదు, మాకు స్వేచ్ఛనిచ్చారు ప్రభా. ప్రార్థన విషయంలో మేము స్వేచ్ఛ కలిగి ఉన్నాం, ఉపవాసం విషయంలో మేము స్వేచ్ఛ కలిగి ఉన్నాం, బైబిలు ధ్యానించటం విషయంలో మేము స్వేచ్ఛ కలిగి ఉన్నాం ప్రభా. మీ పని చేయటం విషయంలో మేము స్వేచ్ఛగానే చేస్తున్నాం ప్రభా. మీ కొరకు కానుక ఇవ్వడం విషయంలో మేము స్వేచ్ఛగానే ఇస్తున్నాం ప్రభా. మీ సువార్త పనికి సహకరించడం విషయంలో మేము స్వేచ్ఛగానే సహకరిస్తున్నాం తండ్రి. మా మీద మీరు ఏ భారం మోపలేదు ప్రభా. మీరు మాకు సమృద్ధిగా ఇస్తున్నారు, మాకు అన్నం పెడుతున్నారు, మా ఆకలి తీరుస్తున్నారు, మా అవసరాలు తీరుస్తున్నారు, మా వ్యాధి బాధలలో మాకు స్వస్థత ఇస్తున్నారు, మా కుటుంబాలలో మాకు ప్రభువా సంతోషాన్ని ఇస్తున్నారు, ఆనందాన్ని ఇస్తున్నారు, మా బిడ్డలను దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. మేము చే ప్రతి పనిలో మీ కాపుదల మాకు లభిస్తోంది ప్రభువా. సహకారులమైన మా కుటుంబముల పేర్లు, మా పేర్లు, మా బిడ్డల పేర్లు జీవగ్రంథంలో లిఖిస్తానని వాగ్దానం చేశారు. మీ కృప, మీ కనికరం చేత మమ్మల్ని ఆవరిస్తున్నారు, మీ సహాయము చేత మమ్మల్ని బలపరుస్తున్నారు. బిడ్డలు దీవించండి, వారి కుటుంబాలను దీవించండి. మీ కొరకు బ్రతకటానికి శక్తినిచ్చినందుకు స్తోత్రం ప్రభువా. మరింత ప్రేమ, మరింత శ్రద్ధ, మరింత ఆలోచన సరళి మీ కొరకు జీవించడానికి మీ బిడ్డలకు దయచేయండి. ఈ ప్రాంతంలో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. సభలు నిర్వహిస్తున్నాయి, సభలకు సహకరిస్తున్నా ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీ కరుణ, మీ కృప ఎల్లప్పుడూ తోడుగా ఉంచి నడిపించమని ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ రేపటి దినం ముగింపు దినం అనేక మందికి దీవెనకరంగా మీ నామానికి మహిమకరంగా ఈ సభను జరిగించమని వేడుకుంటాం. క్రీస్తు వారి పేరిటి ప్రార్థన మనవులు అడిగి మీ యొద్ద నుండి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. థ్యాంక్ యూ.